కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత 2 వారాల నుంచి కూడా మనం నేర్చుకుంటున్నటువంటి సందేశాన్ని కొనసాగింపుగా ఈరోజు మరొక భాగాన్ని నేర్చుకుందాం. మరొకసారి అంశాన్ని నేను మీ ముందు పెడుతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. బోధలు రకాలు, వాటి విషయమే మనం కలిగి ఉండాల్సినటువంటి జాగ్రత్తలు. బోధలు రకాలు 2 భాగాలు గతంలో నేర్చుకున్నాం. ఈరోజు దానికి కొనసాగింపుగా మరొక భాగాన్ని గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. బోధలు రకాలు, దీని గురించి మనం ఆలోచించే ముందు చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఆత్మీయంగా మనం బ్రతికినా బ్రతకకపోయినా మన దగ్గర ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఏదో మనం జ్ఞానవంతులం అన్నట్టు, తెలివైన వాళ్ళం అన్నట్టు, ఆత్మీయంగా ఉండటానికి మేము ఎప్పుడు ప్రయాసపడతాం అన్నట్టు మనం బిహేవ్ చేస్తుంటాం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, చాలామంది అనుకునేది ఏంటంటే, ఇంక ఇదే చెప్తారా, 2 వారాలు అయిపోయింది కదా, చాలు కదా, ఆత్మీయంగా బలపడే మాటలు ఏం చెప్పరా అని సెటర్ మాట్లాడతారు. ఏదో అంటే మాకేదో తెలియనట్టుగా వాళ్ళ భావన ఉంటుంది. కొంతమంది, అందరు కాదు, కొందరు లేకపోలేదు. అలాంటి భావం లేకుండా చిన్న క్లారిటీ ఇవ్వటం కోసం ఈ మాట రేట్ చేస్తున్నాను. దైవభక్తి కంటే, భక్తి కలిగి జీవించడం కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, సత్యం మీద నిలబడటం అనేది ప్రాముఖ్యం. సత్యాన్ని తాకట్టు పెట్టి నువ్వెంత భక్తిని ప్రదర్శించినా ఆ భక్తి ఇసుక మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. భక్తి కంటే ఏది గొప్పది? సత్యాన్ని అనుసరించడం. సత్యాన్ని అనుసరించి చేసే భక్తి అది కంటికి కనబడదు. శరీర సంబంధమైనటువంటి భక్తిని ఆస్పదం చేసుకుని మనం ఆ మాటలు మాట్లాడుతుంటాం. ఇదే కొనసాగించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో మాట చెప్పారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏమి ఇచ్చేస్తున్నాడో పౌలు గారు తన ప్రియకుమారుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. మనుషులందరూ రక్షణ పొంది అంటే పాపము నుంచి తప్పించబడి సంఘంలోనికి చేర్చబడటము, పాపముల నుండి రక్షింపబడి, రక్షణ పొంది, పాపముల నుంచి విడిపించబడి సంఘంలోనికి చేర్చబడి, సంఘంలోనికి అనేక ఆత్మలు చేర్చబడాలి. చేర్చబడిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. చేర్చబడక మునుపు దానికోసం ఆలోచించాలి, దానికోసం ప్రయాసపడాలి, దానికోసం పాకులాడాలి. రక్షణ పొంది అంటే రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటున్నాడు మనిషి నుంచి? రక్షణలోకి వచ్చిన వారి నుంచి ఏం కోరుకుంటున్నాడు? సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవాలనని ఇచ్చేయించుచున్నాడు. సంఘంలోకి చేర్చబడినటువంటి విశ్వాసులు వాళ్ళు భక్తి జీవితం చేయటం కంటే దానికి మించినటువంటిది సత్యమును గూర్చి అనుభవజ్ఞానం కలిగి ఉండటం. అంటే రక్షణ నుంచి తొలగిపోయేటట్టుగా చేసేది ఏంటంటే భిన్నమైన బోధ. సత్యమునకు భిన్నమైన బోధ, వాక్యమునకు భిన్నమైన బోధ. ఆ బోధ మనం పొందుకున్న ఈ రక్షణ నుంచి తొలగించే అవకాశం ఉంది. కాబట్టి రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందిన మీరు దేని మీద బేస్ అవ్వాలి? సత్యం మీద. సత్యమును గూర్చి అది బేస్ అవ్వాలంటే ఏం చేయాలి? సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందుకోవాలి. అంటే వాక్యం పట్ల ఇంకా మరింత అవగాహన, జ్ఞానం, మరింత లోతుకి వాక్యాన్ని నేర్చుకోవాలంట. ఇది ఎవరి కోరిక? కోరికలు చాలా రకాలు ఉంటాయి. ఇచ్చయించుచున్నాడు అనేది కోరికల్లో బాగా చెప్పడం కొరకు, అంటే ఏదైనా ఆయనకి చాలా ఇష్టమండి అని అన్నారనుకోండి, అది సాధారణమైనటువంటి పదం. ఆయన కోరిక అదండి అన్నారనుకోండి, దానికి మించిందనమాట. ఆయనకి ఇష్టమన్నది పెడితే తింటాడు, అది లేదు. ఆయన కోరిక అంటే దానికంటే మించి ఖచ్చితంగా తిని తీరుతాడు ఆయన. ఇచ్చ అంటే తెలుసా, ఈ రెండిట్లకు ముంచి ఇచ్చ అంటే దానికి కొలతలు లేవు. ఇంకా దాన్ని పట్టుకున్నాడంటే అది పీల్చేదాకా వదలడు అన్నట్టు. దేవునికి ఆ కోరుకుందంట మన పట్ల. మనకి ఆయనకి ఇచ్చ ఏంటంటే మన విషయంలో రక్షణ పొందితే సరిపోదు, వాక్యం పట్ల, సత్యం పట్ల అనుభవజ్ఞానం కలిగి ఉండి అబద్ధ బోధలు గుర్తించి పరిశీలించి సత్యం మీద కట్టబడి దాంట్లోనే కొనసాగించబడి తుదమట్టుకు దాంట్లోనే కొనసాగి రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడంట. దాన్ని పోగొట్టి భిన్నమైన బోధలు వచ్చినాయి. కాబట్టి పౌలు గారి తిమోతితో మాట్లాడుతూ, అయా ఇది ప్రజల నుంచి దేవుడు కోరుకునేటువంటి ఒక మంచి బలమైనటువంటి కోరిక, ఇచ్చ ఆయనకు ఉంది. కనుక నువ్వు ఒక యువ నాయకుడిగా, ఒక యువ కాపరిగా నీకు దేవుడు అప్పగించినటువంటి సంఘానికి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బోధించు అని
తిమోతి గారితో మాట్లాడుతున్నాను. కనుక మనం భక్తి చేయడానికి కొన్ని అంశాలు ఉంటాయి, సత్యం మీద నిలబడడానికి కూడా కొన్ని అంశాలు ఉంటాయి. సిద్ధాంతపరమైనటువంటి విషయాల పట్ల అవగాహన లేకుండా, బేస్మెంట్ లేకుండా నువ్వు చక్కగా ఎంత గొప్పగా ఇల్లు కట్టుకుని అలంకరించుకున్నా బేస్మెంట్ బాగోకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? కూలిపోద్ది. బేస్మెంట్ బాగుందనుకోండి, పైన ఎలా వేసుకున్నా పర్వాలా, నీకేం బేస్మెంట్ లేదు, చాలా డిజైన్ చేసేస్తున్నావు, రకరకాలు పట్టుకొచ్చి ఎవడేదో కనపడితే అది పట్టుకొచ్చి మళ్ళీ ఇంటికి అతికేస్తున్నావు. కింద బేస్మెంట్ లేనప్పుడు పైన ఏమవుతుంది? బరువు పెరిగిపోద్ది. బరువు పెరిగిపోయి ఏమవుద్ది? ఇల్లు కుప్పకూలిపోద్ది. అందుకే దేవుడు విశ్వాసం నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే బేస్మెంట్ బాగోవాలి, మూలం బాగోవాలి, సిద్ధాంతాల పట్ల మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దానికి సంబంధించి భిన్నమైన బోధల విషయమై ఒక సిద్ధాంతపరమైన విషయాన్ని 2 వారాల నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని కొనసాగించుకోవాలి. ఇది ఆపేసి మరలు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి అలా ఇన్ని సందర్భాలు చేసి పొరపాట్లు చేశాను నేను. ఆ పొరపాటు చేయదలుచుకోవాలా. కనుక గత 2 ఆదివారాలు కూడా అద్భుతమైన సంగతులే మీరు విన్నారు. మీరు మనసులో తీసుకున్నారో లేదన్నది దేవునికి ఎరుక. మీరు దాన్ని ఫాలో అవుతున్నారు లేదన్నది అది మీ బాధ్యత. సరే, దాన్ని కాపరిగా నమ్మకంగా దేవుడు మిమ్మల్ని నా చేతులు పెట్టారు. నమ్మకమైనటువంటి కాపరిగా మిమ్మల్ని మరలా దేవుని ఎదుట పరిపూర్ణులుగా నిలబెట్టే బాధ్యత నాది. కనుక రేపు అన్న రోజుని నేను జవాబుదారీతనం కలిగి ఉన్నాను. దేవుడు నన్ను లెక్క అడుగుతాను, నేను లెక్క చెప్పాలి. కనుక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఒక్క చిన్న ట్రాక్ తప్పితే భిన్నమైన బాత్ చేసి మీ దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ లైన్ లాగేసుకొచ్చి నేను అయినా సరే ఉన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నాను, ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాను? మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలని మాత్రం నాకు కోరుకుంది. ఈ వాంఛని మీరు తీర్చండి జాగ్రత్తగా విని. అందరిలా నేను చేయాలని అనుకోవట్లా, ఉన్న విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కనుక గ్రంథాన్ని పరిశీలించండి. కాపరి చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవో పరిశీలించండి. ఏదైనా అనుమానాలు వచ్చినాయి అనుకోండి, అయిపోయిన తర్వాత కూర్చుని నివృత్తి చేసుకోండి. ఏ ప్రశ్నకైనా నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒక డాక్టర్ని మీద మాట్లాడుతున్నాం అన్నట్టు దాని మీద అవగాహన లేకుండా నేనేమి మాట్లాడను. గత వారం మనం ఎక్కడితో ఆపాము? ఇందాక చదివినటువంటి వాక్యభావం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాము. యాలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. దేని గురించి ఆలోచిస్తున్నామని అంటే బోధలు రకాలు. ఒక బోధ గురించి మనం ఆలోచిస్తున్నాం, ఇంకా చాలా రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. కొన్ని వందల బోధలు ఉన్నాయి. దేవుడి నుంచి దూరం చేసేటువంటి భిన్నమైన బోధలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఆలోచన చేద్దాం. గతించిన 2 వారాలు కూడా మనం ఆలోచిస్తున్నటువంటి బోధ, ఇప్పుడు దానికి కొనసాగింపుగా మనం ఆలోచిస్తున్న బోధ ఏంటంటే భిన్నమైన బోధ. శరీర సంబంధమైనటువంటి బోధ చేసి ప్రజలను మభ్యపెట్టి సాతాను తన వాళ్ళ మార్గంలో నడిపిస్తూ వాడు సక్సెస్ అవుతున్నటువంటి ఒక బోధ గురించి నేను గతించిన 2 వారాల నుంచి బోధిస్తున్నాను. బోధలు రకాలంటే ఇవాళ మనం ఏ బోధ గురించి ఆలోచిస్తున్నాం? భిన్నమైన బోధ. భిన్నమైన బోధ అంటే వాక్యానికి విరుద్ధమైంది. వాక్యానికి విరుద్ధమైన బోధ ఏది? శరీర సంబంధమైన బోధ. అంటే కంటికి కనబడేటువంటి శరీరాన్ని ఆస్పదం చేసుకునేటువంటి ఈ పనులన్నీ కూడా ఆ బోధలో, ఆ బోధ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక దానికి చెక్ పెడుతూ వాక్యం ద్వారా సమాధానాలు వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. కనుక ఆ బోధకి కొనసాగింపుగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే గత వారం మనం ఎక్కడ ఆప్ చేసాం? దాన్ని కొనసాగిస్తున్నాం. ఎక్కడ ఆపాం? సాతాను, దేవుడు ఒక వర్గం ఉంటే సాతానికి ఒక వర్గం ఉంది. ఎందుకు ఆ వర్గం? దేవునికి ఒక వర్గం ఉంది, ఆ వర్గానికి ధీటుగా మరొకరు ఏం కల్పించారు? ఎందుకు చెప్పాలి? అలా కాదు, అది అందుకే తప్పుడు మార్గంలోకి నడిపించడం అని అంటే నిజమైన మార్గాన్ని బ్రేక్ చేయటానికే. ఎందుకు జరుగుతుంది అలాగా? కాదు. ఒక మంచి వ్యాపారం జరుగుతుంది అనుకోండి, అది సక్సెస్ అయింది అనుకోండి, దాని నుంచి ఫలితాలు ఆశించి అతను డెవలప్ అవుతున్నాడు కదా, అలాంటి ఫలితాలు కూడా ఇంకొకరు కూడా ఆశించి దొంగ వ్యాపారాన్ని ప్రవేశపెడతాడు. నకిలీ ఉంటుంది, కల్తీ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఆ కనిపిజ్లో చిన్న చిన్న అక్షరాలు తప్పించి ఒక తప్పు త్రోవలోకి తీసుకెళ్ళి లబ్ధి పొందడం కొరకు లోకల్ వ్యాపారస్తులు ఎలా చేస్తున్నారో అలాగే ఆధ్యాత్మికంగా కూడా పరలోకానికి రావటానికి దేవుడు ఒక రూట్ వేసి ఆ రూట్లో ఒక బలమైనటువంటి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రూట్ ద్వారా రావాలని దేవుడు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు దాన్ని కనిపించేస్తూ
దాంట్లోనే ఉన్నాము అనేటువంటి భ్రమను కలిగిస్తూ ఏది ఒరిజినలో ఏది డూప్లికేట్ తెలియకుండా భ్రమకు గురి చేస్తూ అబద్ధ బోధలు నడిపిస్తూ నిజమైన మార్గంలో ఉన్నామని అనుకుంటూ నరకానికి పంపించేటువంటి ఒక ఉద్దేశం చొప్పున అపవాది ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే దేవుని సింహాసనానికి ధీటైనటువంటి ఒక సింహాసనాన్ని వాడు ఏర్పాటు చేసుకుని దేవుని వర్గానికి ధీటైనటువంటి మరొక వర్గాన్ని ఈ భూమి మీద ప్రవేశపెట్టాడు. అంటే ప్రతిదీ కూడా మనం పరిశీలిస్తాం. ఒరిజినల్ ఉందనుకోండి, ఒరిజినల్లో ప్రతిదీ పరిశీలిస్తాం. డూప్లికేట్ చూసేటప్పుడు ఏం చేస్తాం? దేన్ని ప్రమాణంగా పెట్టుకుంటాం? దేని ప్రమాణంగా పెట్టుకుని దేని కొలబద్దగా పెట్టుకుంటాం? ఒరిజినల్ ప్రమాణంగా పెట్టుకుని ఇదిగో ఇది దీనికి ఇది ఉంది, దీనికి ఇది లేదు, దీనికి ఇది ఉంది, దీనికి ఇది లేదు. ఇప్పుడు పూర్తిగా కనిపించేయడానికి ఏం చేస్తారు? అసలు ఎక్కడో చిన్నది ఒక అక్షరం తప్పించి యాజ్ ఇట్ ఈజ్గా అంటే అది ఒరిజినల్ అని కనిపెట్టగలిగేటువంటి వ్యక్తిని కూడా అబద్ధాన్ని నమ్మగలిగేటట్టుగా తయారు చేసేటువంటి వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అదే సాతాను ఏం చేస్తున్నాడని అంటే అబద్ధమును నమ్మునట్లు ఆడొక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుని వర్గాలు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, సువార్త ఉంది, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారి నుంచి దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఉన్నాయి. ఇది ఒక వర్గం, ఇది ఒక గ్రూపు, ఇది తండ్రి వర్గం, సృష్టికర్త వర్గం. ఇప్పుడు ఇందులో ఏ ఒక్కటి తప్పించినా మనం కనిపెట్టేస్తాం ఆ వర్గంలో. ఇప్పుడు విశ్వాసులు లేరనుకోండి, వాడి వర్గంలో, వాడి వర్గం ఆ జాబితాలో విశ్వాసులు లేరనుకోండి దొరికేస్తాడు. విశ్వాసుల నుండి అబద్ధ బాధకులు లేరనుకోండి దొరికేస్తాడు. అందుకని యాజ్ ఈజ్గా ఇక్కడ ఏం జరుగుతుందో సేమ్ ఆ వైపు కూడా అది జరిగితేనే పక్కాగా దొరుకుతారు ఆత్మలో. ఎర్రగొర్రెలు అక్కడే దొరుకుతాయి. క్రూరమైనటువంటి తోడేళ్ళకి ఈ ఎర్రగొర్రెలు అక్కడే ఆహారం అయిపోతాయి. అందు గురించే 2 వర్గాలు చెప్పాను. 2 వర్గాలు విడగొట్టామన్నట్టు వారం మనం. మొదటి వర్గం ఎవరిది? దేవునిది. అది రక్షించబడే దేవుని మార్గంలో ఆ వర్గం. ఆ రక్షణను కోల్పోయేలా చేసేటువంటి సాతాను కల్పించినటువంటి మార్గం. దాంట్లో మొదటిది ఏం చూసాం మనం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:4 చదువుదాం ఒకసారి. ఏల అనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. అంటే మరి యొక్క యేసు అంటే చూసాం మన గత వారం. యాంటీ క్రైస్ట్ అంటే అబద్ధపు క్రీస్తులు. సేమ్ యాజ్ ఈజ్గా ఆయనే, కానీ ఆయన ఉద్దేశాన్ని మార్చి ఆయన ఏ ఉద్దేశం చెప్పిన ఇక్కడికి వచ్చారన్నది మభ్య పెడుతూ మసిపూసి మారేడు క్యాంటర్ చూసారా, కళ్ళని మబ్బుకు గురి చేసి అబద్ధాన్ని నమ్మేటట్లుగా యేసుక్రీస్తు వారిని మరొక యేసుక్రీస్తు వారు, ఈ యేసుక్రీస్తునే ఇదే అని పరిచయం చేసినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. చదువుతారు ఇంక కిందకి. మేము ప్రకటింపని మరి యొక్క యేసును, అంటే యేసుక్రీస్తు వారిని వీళ్ళ ప్రకటించినటువంటి విధానం వేరు, భిన్నమైనటువంటి బోధకులు అదే యేసు గురించి ప్రకటిస్తున్నటువంటి బోధ వేరు. లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. అంటే ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఒకటి పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మునికి ధీటుగా మరొక వర్గంలో మరొక ఆత్మ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటే, ఇక్కడ సత్యస్వరూపమైన ఆత్మ ఉంటే అక్కడ ఎవరు ఉండాలి? భ్రమపరుచు ఆత్మ ఉండాలి, భ్రష్టాత్మ ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో కొన్ని కార్యాలు జరిగించారు. అలాగే సాతాను వర్గంలో భ్రష్టాత్మ ఏం కలిగిస్తున్నాడు? భ్రమ కలిగిస్తున్నాడు. అంటే వాడిని ఏమనాలి? భ్రష్టాత్మ. మనల్ని నడిపించే పరిశుద్ధాత్ముడు ఎవరు? తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆయన, నిత్యుడైన. అంటే ఆ వర్గంలో ఈ వర్గంలో ఉన్నట్టుగానే ఆ వర్గంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారి గురించి మన వివరణ చూసాం. రెండవదిగా వాడు ప్రవేశపెట్టేటువంటి ఆత్మ ఎవరంటే భ్రష్టాత్మ. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 6వ వచనం చూద్దాం. 1వ వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. అంటే ప్రతి ఆత్మను నమ్మక. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా భ్రష్టాత్మ ఈ లోకంలో ఉందా లేదా? ప్రతి ఆత్మను నమ్మక.
ప్రతి ఆత్మను నమ్మక. అక్కడ పౌలు గారు ఏమన్నాడు? మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందినను. మరి ఒక ఆత్మ అంటే నకిలీ. ఒరిజినల్ ఉంటే ఏం ప్రవేశపెట్టాడు? నకిలీ ప్రవేశపెట్టాడు. ఆరో వచనం ఆకలిని చూద్దాం. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే ఇప్పుడు ఎన్ని ఆత్మలు కనపడుతుంది ఇక్కడ కూడా? సత్యస్వరూపి అయిన ఆత్మ, భ్రమపరుచు ఆత్మ. ఆ స్థలంలోకి వెళ్తే పరిశుద్ధ ఆత్మనికి వ్యతిరేకంగా వచ్చినటువంటి భ్రష్టాత్మ భ్రమకు గురి చేస్తాడంట ఆ ప్రాంతాల్లో, ఆ ప్రదేశాల్లో. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పని వేరు. దేవుని మార్గంలో రక్షణ పొందుకోవటానికి ఆ వర్గంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పని వేరు. సాతాను మార్గంలో, ఆ వర్గంలో భ్రష్టాత్మ చేస్తున్నటువంటి పనులు వేరు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు భ్రమపరిచే ఆత్మ చేయడు. ఎందుకని? భ్రమ అని అక్కడే ఉంది. భ్రమ అంటే కంటికి కనబడుతుంది, జరుగుతున్నట్టు అనిపిస్తుంది, నీకు భ్రమ, అది జరగట్లేదు అక్కడని, నిన్ను భ్రమకు గురి చేస్తుందని. కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్ముడి గురించి జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మీరు నాకు సహకరించండి దయచేసి. ముందు ఏ ఆత్మ ఇది? పరిశుద్ధాత్మ ముసుగులు ఎవరు వచ్చారు? భ్రష్టాత్మ, భ్రమపరుచు ఆత్మ, భ్రమపరుచు ఆత్మ. అదే విషయాన్ని అక్కడ చెప్పాడు పౌలు గారు. మేము ప్రకటింపని మరొక యేసుని, మీరు పొందని మరొక ఆత్మ అని ఆయన అన్నాడు. అంటే లోకంలో క్రైస్తవ సంఘాన్ని గలిబిలి చేయటానికి ఈ కడవరి దినాల్లో, అంచి దినాల్లో సాతాను కూడా ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. ఈ తప్పుడు బాధకులు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఈ భ్రష్టాత్మ ద్వారానే చేస్తూ పరిశుద్ధాత్ముడు ద్వారా మేము చేస్తున్నామని చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చిన పని వేరు. దేవుని వర్గంలో దేవుని చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు సంఘం కోసం, ఆత్మల కోసం, ఆత్మల రక్షణ కొరకు ఆయన పనిచేసిన పని వేరు. ఎల్లో ఆ ఆత్మని పొందుకుని మేము చేస్తున్నామని చెప్తూ భ్రష్టాత్మ ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తున్నారు. అవి ఏమి చేయలేదు ఆయన. పరిశుద్ధాత్ముడు వీళ్ళు చేసేది ఏది చేయలేదు, కానీ వీళ్ళు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు చేయనటువంటి ప్రతి పని వాళ్ళు చేసి భ్రష్టాత్మ ద్వారా పనులు అక్కడ జరిగించి వాళ్ళు ఎవరి మీద పెడుతున్నారు? ఇది ఏం పొందుకున్నామని చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడే ఇవి మా చేత చేయిస్తున్నాడు, ఇవి పరిశుద్ధాత్మ కార్యాలు అని చెప్తున్నారు. ఇంతగా విషయం ఏంటంటే వాళ్ళ సాక్ష్యాల్లో, వాళ్ళ బోధలో మీరు గమనించండి. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ తాకింది, పరిశుద్ధాత్మ ఊపింది అంటున్నారా? పరిశుద్ధాత్మ వ్యక్త, శక్త? ఓయ్, ఎక్కడున్నారు మీరు? ఎక్కడికి పోయారు? ఇక్కడికి రావాలా? పరిశుద్ధాత్మ వ్యక్త, శక్త? వ్యక్తి అంటే ఇలాగా ఒక వ్యక్తికి గుణ లక్షణాలు ఎలా ఉంటాయో, కోపం, ఆనందం, సంతోషం, ఆకలి, కన్నీరు, బాధ, మనసు, వేదన, ఇవన్నీ ఒక వ్యక్తికి ఎలా ఉంటాయో అలా పరిశుద్ధాత్ముడికి ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ శక్తి కాదు. ఇప్పుడు గాలి వేస్తుందా మీకు? గాలి వేస్తుంది. గాలి వ్యక్త, శక్త? శక్తి లాంటిది, అది వేస్తుంది అంటున్నాం, అది గాలి కాబట్టి. పరిశుద్ధాత్మ వచ్చింది అన్నాం అనుకోండి, ఇప్పుడు దాన్ని పరిశుద్ధాత్మని ఏమన్నట్టు? శక్తితో మార్చేసాం మనం. వాళ్ళు అలా మార్చేశారు, మనం కాదు. ఆయన వ్యక్తో శక్తో తెలియకుండా వాళ్ళు బోధలు జరిగిస్తున్నారు, అవి చేస్తున్నారు. ఈ ఎర్రగొర్రెలు వాళ్ళని వెంబడిస్తున్నారు. పరిశుద్ధాత్ముడి వ్యక్త, శక్తి అనేది తెలియకుండానే బోధ చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు అని అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో మీరు గుర్తించాలా. మీరు వెళ్తున్నారు అనుకోండి, మీ పరిస్థితి కూడా అంతే. మీకు ఏది కావాలన్నా ఆయన చేసి పెడతాడు. ఇక్కడికి వెళ్తే మాత్రం చేసి పెట్టడు, ఉన్నది ఆగిద్ది. ఎందుకంటే ఆయన చేద్దాం అనుకున్నా కూడా ఒకవేళ ఆడవాళ్ళు వచ్చిందని చెప్పి క్రెడిట్ ఆలకిస్తామని ఆపుతాడు కొంతకాలం. అర్థమవుతుందా? అర్థమవ్వలేదా? ఒకవేళ మీదైనా చేయాలనుకున్నాడు అనుకోండి, దాన్ని ఆపుతాడు. ఎందుకంటే ఇది ఆయన వల్ల వచ్చింది, అక్కడికి వెళ్తాం వల్ల వచ్చిందని చెప్పి మీరు ఏదో మళ్ళీ ఆ మహిమని ఒక పనికిమాలినోడికి ఆపాదిస్తారు కాబట్టి దేవుడు ఆపుతాడు. ఆ దరిదాపులకి వెళ్ళకండి. ఎక్కడైనా సరే, ఎక్కడే కాదు, ఏ ప్రాంతాలైనా సరే, ఏ విశ్వాసమైనా సరే, భ్రష్టాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తున్నటువంటి ప్రాంతాలకి, ఆ వాతావరణం దగ్గరికి మనం వెళ్ళకూడదు.
వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నామన్నటువంటి వ్యక్తులకి పరిశుద్ధాత్ముడు వ్యక్తో శక్తో తెలియకుండా వాళ్ళ అవగాహన లేకుండా వాళ్ళ బోధలు చేస్తున్నారంటే వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎవరి ఆధీనంలో ఉన్నారో మీరు గుర్తించాలా. పరిశుద్ధాత్ముడు దేవుని వర్గంలో, రక్షించబడే దేవుని వర్గంలో పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు, ఆయన ఏం చేయడానికి వచ్చారు, ఆయన కార్యాలు ఏంటి, అసలు ఆయన ఆత్మవరాలు ఎందుకు ఇచ్చారు, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి 9 పరిశుద్ధాత్మని యొక్క వరాలు ఎందుకు ప్రసాదించారు, ఆ పరిశుద్ధాత్మ వరాలు ఎంతకాలం ఉన్నాయి, భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అవి ఇప్పటికీ ఉన్నాయా? పరిశుద్ధాత్ముడు ఒక కారణాన్ని బట్టి అవి ఇచ్చి ఆ కారణం ఆయన వచ్చిన పని అయిపోయిన తర్వాత వాటిని ఆపేసాడా, ఇంకా కొనసాగిస్తానని చెప్పాడా? దేవుడు అవి కొనసాగుతుంటాయని బోధించారు, ఎక్కడైనా గ్రంథాలు ఎక్కడైనా ఇచ్చారు స్టేట్మెంటు. ఇవన్నీ తెలియకుండా వాటిని కొనసాగిస్తున్నారండి. బైబిల్ చదవాలి కదా, అవగాహన ఉండాలి కదా. యేసుక్రీస్తు వారు 2 పనుల మీద వచ్చారు. ఒకటి, పరలోక రాజ్యాన్ని ప్రకటించి తండ్రి మనసుని ప్రజలకు పరిచయం చేయడానికి వచ్చారు. ఆ తండ్రి దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం నా రక్తాన్ని ఆశ్రయించండి అని చెప్పి తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టారు. 2 పనులు చేశాడు ఆయన. ఒకటి, రాజ్య సువార్త ప్రకటించడం. 2, ఆయన ప్రాణం పెట్టి మనుషుల్ని రక్షించడం. పరిశుద్ధాత్ముడు కూడా 2 పనులు చేశాడు. ఒకటి, ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని మన చేతిలో పెట్టి ఈ మాటలు విని పరలోకానికి రావాలి, తండ్రి మనసు ఇది, తండ్రి మనసులో ఉన్న మాటలు 12 మంది భక్తులకి నేను ఇచ్చి ఈ గ్రంథాన్ని రాయించాను. ఇది పరిశుద్ధాత్మ యొక్క మొదటి పని. ఈ గ్రంథం లిఖితం అవటం కొరకు, ఈ వచనాలు గ్రంథస్థం చేయడం కోసం కొంతమంది భక్తులను ఏర్పాటు చేసుకుని వారికి ఆత్మవరాలు ఇచ్చి ఆ లేఖనాన్ని స్థిరపరచడానికి, వారు చెప్పే మాటలు దేవుని మాటలను అంగీకరించడానికి ఆ పని చేసాడు ఆయన. అది మొదటి పని అయింది. 2వ పని ఏంటి తెలుసా? ఇక అదే జీవితాంతకాలం కొనసాగించాలని కాదు. 66 పుస్తకాల సందేశం మనకు అందేసిన తర్వాత ఈ 66 పుస్తకాల్లో దేవుని మనసుని తెలుసుకున్నటువంటి నువ్వు దేవుని మనసుని ఎరిగి దేవుడు ఏదైతే తన గ్రంథంలో రాయించారో ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి, దేవుడు ఇది కోరుకుంటున్నాడని చెప్పి అలా బ్రతకాలని నీకు అనిపిస్తే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పడానికి వచ్చినటువంటి 2వ పని. పరిశుద్ధాత్ముడికి 2 పనులు ఉన్నాయి. ఒకటి, గ్రంథాన్ని గ్రంథస్థం చేయటం. 2, ఈ గ్రంథం ప్రకారం ఎవరైతే బ్రతుకుతాను అనుకుంటున్నారో వారిని పరలోకానికి, తండ్రి దగ్గరికి నడిపించటం. ఈ 2 పనులు. మొదటి పని అయిపోయింది, 2వ పని జరుగుతుంది. యేసుక్రీస్తు వారు మరలొచ్చేంత వరకు పరిశుద్ధాత్మని యొక్క పని జరుగుతూనే ఉంటుంది. ఆయన పని కిందే మనం బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? భ్రష్టాత్మ ఏం చేస్తున్నాడు? ఇంకా భాషలు మాట్లాడుతున్నాడు, ఇంకా స్వస్థతలు అంటున్నాడు, ఇంకా అద్భుతాలు అంటున్నాడు, ఇంకా భాషలకు అర్థం చెప్పేవారం అంటున్నాడు. అసలు వాక్యం మీద ఇంత కూడా అవగాహన లేకుండా ఈరోజు బయట స్థానిక సంఘాల్లో సాతాను చేత నడిపించబడి భ్రష్టాత్మకు లోనై జరిగిస్తున్నారు అని చెప్పడానికి నేనేమాత్రం కూడా సంకోచించట్లా. ఎందుకంటే వాక్యం తెలిసిన వాడికి నేను మాట్లాడుతున్నా. వాక్యాన్ని మీరు నమ్మండి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? 2 పనులు ఉన్నాయి. ఒక పని పూర్తయింది, గ్రంథాన్ని మన చేతికి ఇవ్వటానికి. ఇప్పుడు ఒక 10 మంది యేసుక్రీస్తు వారు కూడా తిరుగుతున్నారండి. 10 మంది యేసుక్రీస్తు వారు కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఏదో చిన్న పుస్తకం రాసి ఇది దేవుని మాట అని అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారా? ఏదైనా చిన్న బుక్ రాసి పైన నా ఫోటో వేసి ఇది దేవుని మాట, ఇది నాది కాదు అని అనుకో, నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. ఈయన మాట రాసేసి, ఈయన ఆలోచన రాసేసి దేవుడి మాట అంటున్నాడేంటి అని ఒక 10 మంది నా మీద ప్రేమతో నన్ను అంగీకరిస్తారమ్మా కానీ దేవుడి మాట అని, మిగతా 90 మంది దాన్ని నమ్మరు కదా. యేసుక్రీస్తు వారు 12 మంది ఆయన పరిచర్లో వాక్యం నేర్చుకున్నారు. నేర్చుకున్నప్పుడు ఆ 12 యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ఒక మాట అన్నారు, నేను మీతో చెప్పవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. నేను తండ్రి నాకు ఇచ్చినటువంటి మాటలో నేను చెప్పినవి చాలా తక్కువ చెప్పాను. అంటే 4 పుస్తకాల వరకు, కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. 27 పుస్తకాల్లో యేసుక్రీస్తు వారి మాటలు ఎన్ని పుస్తకాలు కనపడతాయి? 4 పుస్తకాలు కనపడతాయి. ఇంకెన్ని పుస్తకాలు మిగిలిపోయినాయి?
23 పుస్తకాలు. 23 పుస్తకాలు ఎవరి మాటలు? యేసుక్రీస్తు వారి మాటలే. యేసుక్రీస్తు వారి మాటలు ఎవరి? తండ్రి అయిన దేవుని. ఆ మాటలు ఈ ప్రజలకు అందించాలని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పడానికి ఈ మనుషులు సహించలేని స్థితిలో ఉన్నారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16 అధ్యాయము. యోహాను సువార్త 16 అధ్యాయము 12 వచనం చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మీరు సహించలేరు వాటిని. నేను చాలా విషయాలు చెప్పాలా, వాటిని తట్టుకునే పరిస్థితి మీ దగ్గర లేదు. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా సమయం అయిపోయింది. మరి ఇప్పుడు దేవుని మాటలు పరిపూర్ణంగా వచ్చినాయా? యేసుక్రీస్తు వారు ఎన్ని చెప్పారు? యేసుక్రీస్తు వారు ఎన్ని చెప్పారు? 30% చెప్పారు అనుకుందాం. 100 మాటలు దేవుడిస్తే 30 చెప్పారు అనుకుందాం. మరి ఎన్ని మిగిలిపోయినాయి? 70 మాటలు మిగిలిపోయినాయి. మరి 70 మాటలు ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఇక ఎవరున్నారు ఆయనతో పాటు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు వచ్చి ఇది దేవుని మాట అని చెప్తే మనుషులు వింటారా? మనుషుల మాటలు తీసుకుంటారా? వాళ్ళు దేవుని మాటలు చెప్తున్నారు అనుకోండి, దేవుని మాటలకి తీసుకుంటారా? తీసుకోరుగా. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడని అంటే, నేను చెప్పే విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా వాటిని పరిపూర్ణం చేసి దేవుడు ఆయన ప్రజలకు ఇవ్వాలని కోరుకున్నారు. ఆ మాటలు మీరు ఇవ్వాలని అంటే నేను నేర్పించిన 30 ఇంకా 70 ఉన్నాయి. మీరు అవి నేర్చుకోవాలంటే ఇప్పుడు సహించలేరు. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు నాలా ఈ శరీరం ఉండదు ఆయనకి. ఆయన ఆత్మ, ఆయన కంటికి కనబడ్డం, ఆయన వ్యక్తిత్వం కలిగినటువంటి శక్తి కలిగిన వాడు. కనుక ఆయన వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఎందుకు ఇవ్వబడ్డాడు? సర్వసత్యంలోనికి నడిపించడానికి. సర్వసత్యంలోకి నడిపించడం అంటే, సర్వసత్యం అంటే ఏంటి? 30% వాక్యం అందింది కదా, ఇంకా ప్రజలకు అందాల్సిన శాతం ఎంత ఉండిపోయింది? 70% ఉండిపోయింది. ఆ 70% మనిషి దేవుని మాటలు అందించాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు వ్యక్తులు కావాలి. పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఇప్పుడు ఆ 70% మాటలు పట్టుకొచ్చి పామరులు, విద్య లేనోళ్ళు, తెంగరోళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు అందరూ వచ్చారు ఆయన వెనకాల. ఇప్పుడు వాళ్ళు చెప్తే దేవుడి మాటలు తీసుకుంటారు వాళ్ళు. అందుగురించే వాళ్ళు చెప్తున్న మాటలు దేవుని మాటలను అంగీకరించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక అద్భుతం వారి చేత చేయించి దేవుని మాట చెప్పిస్తే అద్భుతాన్ని చూసైనా సరే ఆ మాట దేవుని మాటకు అంగీకరిస్తాడని కొన్ని అద్భుతాలు వాళ్ళ చేత చేయించాడు. అద్భుతాలు, స్వస్థతలు చేయించిన కారణం అది. ఇక అదే చేత కూర్చోమని కాదు, ఈ పుస్తకం గ్రంథస్థమయ్యేంత వరకు అవి జరుగుతాయి. గ్రంథస్థం అయిపోయిన తర్వాత ఆ అద్భుతాలు నేను వెనక్కి తీసుకుంటాను. నాకు ఇష్టమైన వాళ్ళకి నా దగ్గర ప్రార్థన చేస్తే, నాకు ఇష్టమైతే ఆ పనులు నేను చేస్తాను, వాళ్ళు చేయరిక. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు క్యాబినెట్ మంత్రులు 40 మందికి ఇచ్చాడు. 10 శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. 10 శాఖలు 10 మందికి ఇవ్వాల్సినటువంటి మంత్రిత్వ శాఖలో ఆయన దగ్గర పెట్టుకుని ఆ 10 ఆయనే చేశాడు. ఒక వ్యక్తి 10 మంత్రిత్వ శాఖలు తీసుకుని 10 పదవులు తీసుకుని చేసాడంటే ఏ ఉద్దేశం అంటారు? అది ఎవరికైనా ఇస్తే న్యాయం చేయరు, అన్యాయం చేస్తారు, ప్రజలకి అది అందదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ శాఖలన్నీ ఆయన తీసుకుని చేశాడు. ఇప్పుడు తండ్రి అని దేవుడు ఆ 12 మందికి ఇచ్చినటువంటి ఈ 9 వారాలు అనేటువంటి శాఖలన్నీ దేవుడు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుని అవన్నీ ఎందు నిమిత్తం ఇవ్వబడ్డాయో చెప్పి వాటిని ముగించాడు. గ్రంథం ఇచ్చాడు. మీరు పరలోకానికి రావాలంటే అద్భుతాల ద్వారా కాదు, స్వస్థతల ద్వారా కాదు, భాషలు మాట్లాడడం ద్వారా కాదు, ఇవన్నీ చేయటం ద్వారా కాదు, వాక్యం చదివి వాక్యాన్ని అనవించుకుని వాక్యానుసారంగా బ్రతికి పరలోకానికి మీరు రావాలి. అందు నిమిత్తం ఈ గ్రంథం నేను మీకు ఇచ్చాను. ఆ గ్రంథాన్ని మీకు ఇవ్వటం కొరకు ఆ 12 మందిని ఎంపిక చేసుకుని ఎన్నాళ్ళ చేత చేయించాను. ఇది దేవుడి మాటలని మీరు నమ్మరు కదా, అందుగురించి అది చేయిస్తే నమ్ముతారని ఆ కారణాన్ని బట్టి చేయించాను. అది అక్కడ క్లోజ్. 66 పుస్తకాలు అయిపోయినాయి, క్లోజ్ అయింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పని అయింది. ఈ వాక్యం చదివి దాని ప్రకారం నడవమని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు భ్రష్టాత్మ వచ్చి ఏం చేస్తున్నాడు? లేదు భాషలు మాట్లాడాలి. ఏంటి భాషలు ఏంటి చెప్పాలి? రెబాబా, కబాబా, షబాబా. గట్టిగా తుమ్మితే కొద్ది స్పీడ్గా మాట్లాడితే నత్తొచ్చింది అనుకోండి, అదే భాష అయిపోతుంది. అసలు దానికి అర్థం ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసు వాళ్ళకి. మీరు ఎప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడికి 2 అక్షరాలు వచ్చినట్టు షబాబా, కబాబా, షబాబా. ఇక ఆయనకి ఆ భాష తప్ప ఏమి రాదా?
ఇప్పుడు నేను ఇన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఉన్నారు, హిందీ మాట్లాడగలరు, ఇంగ్లీష్ మాట్లాడగలరు, తమిళం మాట్లాడగలరు, కన్నడం మాట్లాడగలరు, మరాఠీ మాట్లాడగలరు. ఒక వ్యక్తే 5-6 భాషలు మాట్లాడగలుగుతున్నాడు కదా. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆ 3 పదాలు ఎందుకు వాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు కాదక్కడ, భ్రష్టాత్మ. వీళ్ళు అదే చెప్తారు, ఇవన్నీ అలా కొనసాగిస్తున్నారు, భ్రష్టాత్మ చేసే పని. అందుకే పౌలు గారు మీరు పొందని మరి ఒక ఆత్మ, వాడు డ్రామాలు ఆడతాడు. పరిశుద్ధాత్ముడు పనులు అవి కాదు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి గ్రంథం ఇచ్చాడు. రాయబడినటువంటి గ్రంథం ప్రకారం మీరు బ్రతికితే మాత్రం ఆయన పరమాత్ముని చింతతో పరలోకంలో అడుగుపెట్టేంత వరకు మీ పక్కనే ఉండి, మీలో ఉండి, మీరు చేయలేనటువంటి అసమర్థులైనటువంటి మీ జీవితాన్ని బలపరిచి సామర్థ్యం కలిగిన వారుగా, వాక్యానుసారంగా దేవుడిని సంతోషపెట్టే పిల్లలుగా బ్రతికేటట్టుగా ఈ శరీర బలహీనతల్ని అణిచి ముందుకి నడిపిస్తాడు. అలాంటి పరిశుద్ధాత్మని మరుగు చేసి, పరిశుద్ధాత్ముడు అలా బ్రతకాలని కోరుకున్న వాడిని పక్కన పెట్టి ఏం పట్టుకున్నారు వీళ్ళు? ఒక భ్రష్టాత్మని పట్టుకుని, ఒక భ్రమపరిచే ఆత్మను పట్టుకుని, ఇగో చూసావా పరిశుద్ధాత్మ నన్ను ఊపేస్తున్నాడు, తాకు. ఏంటి తాకిది? అసలు పరిశుద్ధాత్ముడు తాగితే ఏమైనా ఉంటాయా? సాధారణంగా ఒక సుడిగాలు వస్తేనే లేచి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్ముడి శక్తి వస్తే ఇవన్నీ ఉంటాయా? పరిశుద్ధాత్ముడు సృష్టికర్త కదండి. అనువుదాడు అనుకోండి భూమిని, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. తాకు. ఏంటి తాకిది? అసలు నువ్వు తట్టుకుంటావా? ఏంటి తాకిది? ఎంత దౌర్భాగ్యం అంటే చూడండి, ఎంత మభ్య పెడుతున్నాడో చూడండి సాతాను, ఎంత భ్రమకు గురి చేస్తున్నాడో చూడండి సాతాను. ఇది రెండో వర్గంలో రెండో పాయింట్. మరి ఒక యేసు, అదే యేసుని ఆయన వచ్చిన ఉద్దేశాన్ని పాడు చేసి, ఆయన అందుకోసం రాలేదు ఇందుకోసం వచ్చాడని చెప్పి పరిచయం చేసి మోసం చేశారు. రెండోది ఏం చేస్తున్నారు? మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడుగా ఈ భూమి మీదకి, ఆయన ఏ పని చేశాడుగా. ఇప్పుడు సాతాను ఏం చేయాలి? అమ్మో ఇలా మాయ చేయాలంటే మరి యేసుక్రీస్తు వారి గురించి ఇలా ప్రకటిస్తున్నామంటే, మరి యేసుక్రీస్తు వారి తర్వాత పరిశుద్ధాత్ముడు చేసిన పని దాని కొనసాగింపు మనం కూడా చేయాలి కదా అని ఒక భ్రష్టాత్మనే అరేంజ్మెంట్ చేశాడనమాట. నీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను కదా, స్టోరీ చెప్పినట్టు. లేకపోతే మరీ దారుణంగా ఉన్నారు. ఒళ్ళో కూర్చోబెట్టి అన్నాలమ్మంటారు, పాల డబ్బాలతో పాలు. నా పాలేం కాదు, ఈ పాల డబ్బా దేవుడు మీ తండ్రి మీకు ఇచ్చాడు, ఆ డబ్బాలో పట్టిస్తున్నాను మీకు. మనుషులు ఇచ్చి పాలు తాగుతున్నారు వాళ్ళు అక్కడ. గున్నేనుగులు తయారవుతున్నాడు కానీ మరుగుజ్జులాగా కుదమట్టంగా ఉంటున్నాడు, ఎదగట్లేదు. మరుగుజ్జులు అంటారు వాళ్ళని. కాలు ఒకటి ఇంత లా ఉంటుంది కానీ హైట్ ఎదగడు, అంతే ఉంటాడు. ఒరిజినల్ పాలు తాగారనుకోండి తల్లి దగ్గర హైట్గా మంచి పికప్గా ఎదుగుతారు. డబ్బా పాలు పట్టేస్తున్నారు, డూప్లికేట్ పాలు. దేవుడిచ్చినవి కాదయ్యి. అందుకే కష్టం వచ్చినప్పుడు తొలగిపోతున్నారు. ఇక ఎంతసేపు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, దానికోసమే వెళ్తారు అక్కడికి. మనం ఏది వచ్చినా బ్రతకాలనే కదా చెప్పేది దేవుడు. ఏది వచ్చినా బ్రతకడానికే కదా పరిశుద్ధాత్మని మనకి ఇచ్చారైనా. మేము ప్రకటింపని మరో కేసు మీరు గుర్తించారు. మీరు పొందని మరి ఒక ఆత్మ, మీరు పొందిన ఆత్మ అలాంటివాడు కాదు. కానీ ఇక్కడ చేసే ఆత్మ ఎలా చేస్తున్నాడు? గజగజలాడిచ్చేస్తున్నాడు మిమ్మల్ని, భాషలు మాట్లాడిచ్చేస్తున్నాడు, ఊపేస్తున్నాడు, పరుగులెట్టిచ్చేస్తున్నాడు. ఇక అసలు ఒంటి మీద బట్ట ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. కొంతమంది స్టేజ్ మీద చేసే హావభావాలు. జనార్దన్ మాస్టర్ అని ఎక్కడ వేడంగిపాలెం ఉండేవాడు, ఆయన చక్కగా వచ్చి వెళ్తూ ఉండేవాడు, హెడ్ మాస్టర్ అనుకుంటా ఆయన. జనార్దన్ మాస్టర్ అని చెప్తున్నాడు ఒకసారి మాట్లాడుతూ ఎక్కడో ఒక ఈ ఆత్మచేత నింపబడతాయి అని నమ్ముతారు చూసారు. ఆ సంఘానికి వెళ్ళాడంట. వెళ్తే ఇంచుమించు 200 మంది ఉన్నారంట. అటు స్త్రీలు ఇటు పురుషులు కూర్చుని ఉన్నారంట. సరే ఈయన వాక్యం చెప్పడానికి పిలిచారు, చక్కగా మాట్లాడతాడు కదా అని. ఆరాధన పేరు చెప్పి చాలా అడవడి జరిగిందంటండి. జరిగితే ఆరాధన చేస్తున్నారంట, కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నారంట. ఈయన కూడా సర్లే వాళ్ళు ఏదో చేసుకుంటారని అలా నుంచున్నాడంట. కళ్ళు ఇలా తెరిచేదోడికి ఆ పాట ఆగిందంట. ఆగేదోడికి చుట్టూ లేడీస్ అంట. జెంట్స్ ఏమో ఆ పక్క వెళ్ళిపోయి, లేడీస్ పక్క వచ్చేసారు. ఏది ఇలా అనుకుంటా, ఏంటి తడుగు ఇదేంటిది అని మళ్ళీ ఇదేంటారు నాయన అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ ఎత్తుకున్నాడంట పాట. అవదు కదా ఆరాధన ఏంటనుకుంటున్నారు? 28 పాటలు పాడతారు వాళ్ళు. ఒక పాటతో ఆరాధన అవ్వదాలకి. ఇలా దింపుతాడు, ఎక్కుతాడు, స్పీడ్ బ్రేకర్ దింపుతాడు, ఎక్కుతాడు, సమ్మగా దింపు. ఇదంతా ఎలా అనుకుంటున్నారు? ట్రాన్స్లోకి దింపటం అనమాట ఇది. అలా చేయకపోతే మీరు నమ్మరు. హల్లెలూ అని కెరటాలు ఏం చేస్తాడు వాయిస్ని. చూసే పరిశుద్ధాత్ముడు ఏం గజగజలాడిచ్చేస్తున్నాడు అయినా అనుకుంటారు. సరే డైరెక్ట్గా అలా మాట్లాడుతున్నాడు అయినా అంటారు.
ఆ, లాస్ట్లో రైమని ఎత్తుకోవాలి. పరిశుద్ధాత్ముడి వాళ్ళు గట్టిగా మాట్లాడాడు నాతో అంటారు. ఇలా మాట్లాడికెళ్తే పరిశుద్ధాత్ముడు కాదు, నేను మాట్లాడేసినట్టు లెక్క. ఆ? అయిపోయింది. మళ్ళీ ఎత్తుకున్నాడంట. రాజా నీ భవన్ అని ఎత్తుకునేవాడికి మళ్ళీ ఇంకా రేజేవాడికి మళ్ళీ ఇలా కళ్ళు తెరిచాడంట. జెంట్స్ వచ్చేసారండి పక్కకి. మళ్ళీ ఎత్తుకున్నాడంట. మళ్ళీ ఎత్తుకున్నప్పుడు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఈయన కూడా వెళ్ళాలనుకుంటే ఆ పక్క వెళ్ళిపోయాడంట. మూడో రౌండ్లో ఎందుకు వచ్చి మళ్ళీ ఏమంటారు, పరిశుద్ధాత్మ లేడు నీ దగ్గర అంటారు. ఎందుకు వచ్చిందో నాయన అని చెప్పి వెళ్ళాలనుకుంటే ఆ పక్క వెళ్ళిపోయాడంట. అంటే ఒకరిని చూసి ఒకడు వీళ్ళ దగ్గర లేకపోయినా కూడా వీడికి గంతులు ఎత్తున్నాడు కదా, నేను కూడా అయిపోతే బాగుంది మళ్ళీ లేడనుకుంటా. నేను ఎవరికాడు మనమే మోసం చేసేసుకుంటున్నాం వెళ్ళనుకుంటా ఆ పక్కే. కొంతమంది అయితే ఒంటి మీద బట్ట బయట ఉంటే పరిశుద్ధాత్మ లేదనుకుంటారు. జిమ్మేసి ఇక చూపిస్తాను మీకు, వీడియోలు చూపిస్తాను మీకు. అలా ఊపుకుపోతేనే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు. అలాంటి అసభ్యకరమైన కార్యాలు, అలాంటి నీచమైన పనులు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. అని చేసే పనులు వేరుగా ఉంటాయి. మరొక వర్గం ప్రవేశపెట్టేశాడు, గజగజలాడిచ్చేస్తున్నాడు. అలాంటికి ఇలా అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ మా మీద ఉన్నాడు అని భ్రమలో చేసేస్తున్నారు. అలా చేయకండి. ఒకసారి ఫస్ట్లో కింద వచ్చిన కొత్తలో రామలక్ష్మణ్ ఒక ఆవిడ వచ్చిందండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే వాక్యం అయిపోయింది, అన్నీ అయిపోయింది, కింద కూర్చున్నాం. అయిపోయిన తర్వాత కూర్చుంటే వెళ్ళిపోతాకే రెడీగా ఉన్నారు, ఆటో వస్తుందని. ఫాస్ట్ గారు మీ వెనకాల పెద్ద పావును కనపడ్డదండి అంది. దీంట్లో నాయన అని చెప్పేసి అవునా అన్నాను. నేను మాట్లాడి కూరుకున్నాను. పెద్ద పౌరం కనపడ్డది అంది. ఆ పక్కన ఇంకొక ఆవిడ చూసింది. చూసి మళ్ళీ వచ్చే వారం 2 పౌరాలు కనపడ్డాయండి నాకు అంది ఆవిడ. అంటే నీకు ఒకటి కనపడుతుంది, నాకు 2 కనపడ్డాయా అంటే నేను ఆవిడ ఏదో మెచ్చేసుకున్నాను అనుకుంది ఈవిడి. నాకు 2 కనపడ్డాయి పౌరాలు వెనకాలి. ఫాస్ట్ గారు అయ్యి బాబోయ్ నన్ను ఎలా ఉండమ్మా, పౌరాలు వ్యాపారం పెట్టకండి ఇక్కడ అన్నాను. పరిశుద్ధాత్ముడు పావురం వల్ల వచ్చాడని ఉంటుంది కదా. పరిశుద్ధాత్ముడు పావురం కాదు. పావురు ఎలా ల్యాండ్ అవుతుందో అలా ప్రజల మీదకి వచ్చాడు, అపొస్తలుల మీదకి అని చెప్పడానికి పావురం అనే భాషను వాడాడు అక్కడ. పావురం వచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చినట్టే. ఇప్పుడు గుడుగుడు మనకి అంజలను అడగండి, గుడుగుడు అంటే దెయ్యం ఉన్నట్టు అంట. పావురాలు పెంచుకోరు అందరూ, దెయ్యం వస్తుంది అంటారు. మీరు చూడండి, పెద్ద పెద్దలను అడగండి, పావురం ఉన్న సైడ్ దెయ్యం ఉంటుంది అంటారు వాళ్ళు. అలాంటి దెయ్యాలు ఎట్టుకుని పరిశుద్ధాత్మ అంటున్నారు మనోళ్ళు. అలాంటివి ఏం చేయకుండా, అలాంటి వీటికి నేను మెచ్చుకోను. దేవుడు అలాంటివి మెచ్చుకుంటే నన్ను ఒప్పుకోడు. ఓకే, ఎవరు? భ్రష్టాత్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదువుదామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదువుదాం. యాలయానికి వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించినాను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందినాను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినాను. అబ్బో, సాతాను వర్గంలో మరొక కూడా ప్రవేశపెట్టాడు. ఏంటది? మేము ప్రకటింపని మరి ఒక సువార్త. మేము చెప్పలేదు సుమ్మది, ఆ సువార్త మాది కాదమ్మా నాయన, అది మాది కాదు. ఎవరిది మరి? ఎవరిది? మన మాది తల్లిని మోసం చేసింది చూసారా, సాతాను కుయుక్తితో. ఆయన ఆ దురాత్మ మరొక సువార్త ప్రకటిస్తుంది, మేం కాదు. క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి, నిజాయితీ నుండి తప్పించిన ఆ సాతాను మరొకటి ప్రకటింపజేస్తున్నాడు. మేము అది ప్రకటించింది కాదు. మరి ఒక సువార్త. ఏ సువార్త ఇది? మరొక సువార్త. మరొక సువార్త అంటే మనిషి ఎలా రక్షింపబడగలడో ఆ సువార్తని దేవుడు డిజైన్ చేశారు. దేవుడు డిజైన్ చేసినటువంటి ఈ రక్షణ సువార్తకి కొన్ని లేనిపోని అన్ని పట్టుకొచ్చి కలిపి బోధిస్తున్నారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలని అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక సువార్తని డిజైన్ చేశారు. ఆ సువార్త ప్రకారమే మన పరలోకానికి వెళ్ళగలం. దానికి ఏదైనా కలిపితే అది మరొక సువార్త అవుతుంది, డూప్లికేట్ అనమాట. ఇది ఒక సువార్త, రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. రక్షణ సువార్త ఎవరు డిజైన్ చేసింది? దేవుడు డిజైన్ చేసింది. ఇది దేవుడు ఏ రకంగా మీరు నమ్మాలి, ఏ రకంగా మీరు నమ్మితే సంఘంలోకి సభ్యులు అవుతారు, ఏ రకమైనటువంటి స్వార్థ నీటి మీరు పరలోకంలోకి వస్తారు అని దేవుడు డిజైన్ చేశాడో అది. చాలామంది నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఎక్కువ శాతం మంది నాకు 10,000 బాకీ ఉండదండి, సెక్యూరిటీలు అమ్ముకుని కుర్రోడు అడిగాను, నేను ప్రభుని నమ్ముకున్నానన్నా అన్నాడు.
దాని మీద ఏదో డూమ్ మీద పెద్ద వాక్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు వెలుగని మంచిగా వెలిగే బాగుంది కదా, సచిన్ తెలుసాం అనుకున్నా. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం అంటే, ఆయన నాకు 10,000 అప్పు ఉండదన్న, ఆ 10,000 రూపాయలు అప్పు తీర్చేసాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడని ప్రకటిస్తున్నారు. వాళ్ళ సువార్తలో భాగం ఏంటి? అప్పులు తీరుస్తాడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడంట. ఎలా ఉంచుతాడు? తలగా ఉంచితే నేను ఎంతమందిని కొరుతావు నువ్వు? ఆయనకి తెలీదు తలగా ఉంచాలో, తోకగా ఉంచాలో, నడుము ఉంచాలో. తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం. నిన్ను ఇచ్చేవాడికి ఉంచుతాడు కానీ పుచ్చుకునేవాడికి ఉంచడం. రా, ఎవడు చెప్పాడు నీకు? రా అంటున్నాడు అంతే. ఈ సువార్తల భాగం అది. నిజం చెప్పండి. ఒకవేళ నిజమైతే నేను వస్తాను, నాకు బోలని ఆశలు ఉన్నాయి, నాకు బోలంత డబ్బు కావాలి. ఇప్పుడు మీ అందరి దగ్గర అనా పైసలు కూడా కానుక తీసుకోకుండా నేను మిమ్మల్ని పోషించాలనుకుంటున్నా, మీ అప్పులను నేను తీర్చాలనుకుంటున్నా. బలమైన కోరిక అది. మీరు ఎవరైతే అప్పులు ఉన్నాయో, మీరు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, మీ ఇబ్బందులన్నీ తీర్చాలనేటువంటి కోరుకుంది. నాకు 1,00,00,000 రూపాయలు కావాలి, ఇమ్మానండి. నాకేమొద్దు, కోటంతా మీకు పనిచేస్తాను. చెప్పరేంటి? ఎవడు చెప్పాడు నువ్వు ఇల్లు కట్టుకోవని? రమ్మనండి, శాలేం గారికి ఒక ఇల్లు కట్టమ్మనండి, డబ్బు ఇస్తాం. ఆయనకి ఎవరో చార్లీ జాకబ్ గారికి విజయవాడలో ఉన్నాడు. ఎవడు రెడీ అంటాడు ఇలా పెట్టుకుని, ఈ మూల మూలకి ఆ మూల జీములు పరిగెడతాడు. ఎందుకయ్యాయి అంటే నీ స్వార్థ ఏం చెబుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు నీ అప్పులు తీరుస్తాడు, యేసుక్రీస్తు వారు నీకు భవనాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. మరి ఉద్యోగాలు ఇచ్చేవాడికి యేసుక్రీస్తు వారు అవసరం లేదనమాట. ఉద్యోగాలు ఉంటే చిరంజీవి గారు రావక్కర్లేదు, ఎందుకంటే మీకు ఉద్యోగం ఉంది కాబట్టి. మనోజ్ రావక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఉద్యోగం ఉంది కాబట్టి. అంటే యేసుక్రీస్తు వారు ఉద్యోగాలు ఇవ్వటం వరకు పరిమితి చేస్తే ఆయన అవసరమేముంది? అప్పులు తీర్చే వరకే యేసుక్రీస్తు వారి అవసరత అయితే మరి అప్పు లేనివాడికి యేసుక్రీస్తు వారితో పనే ఉందంటున్నాను నేను. అంటే అప్పులు తీర్చడానికి ఇదే సువార్త. భయంకరమైనటువంటి ఒక భిన్నమైనటువంటి సువార్తని ప్రవేశపెట్టి లోక సంబంధమైనటువంటి బోధని రక్షణ సువార్తకి కలిపి, రక్షణ సువార్త ఏమో 10% చెప్పి 90% ఈ భిన్నమైనటువంటి సువార్తను ప్రకటించి, దేవుడు డిజైన్ చేసినటువంటి సువార్తని మరుగు చేసి సాతాను ఏం చేస్తున్నాడు? మరుగు చేస్తున్నాడు, భ్రమ పెడుతున్నాడు. ఇప్పటివరకు మీరు భ్రమ పడ్డారు కదా. మనలో చాలామందికి అదే. కాకపోతే ఏంటంటే నవ్వుతున్నారు, అలా వారు చేస్తున్నారు అంతే. సత్యం తెలిసినట్టుగా సత్యం అంటే ఏంటి తెలియదు, అదే పదే చెప్తున్నాను నేను మీకు. శరీర సంబంధమైనటువంటి బోధలు పక్కన పెట్టండి, అది భిన్నమైనటువంటి సువార్త. రక్షణ సువార్తని మరుగు చేయటానికి ఏర్పాటు చేసినటువంటి సువార్త అది. ఏ సువార్త ఇది? మరి ఒక సువార్త. ఒకసారి చూడండి, ఇది ఆది నుండి రహస్యంగా ఉంచబడి, ఏది దేవుడు డిజైన్ చేశారు చూసారా, అది ఆది నుండి రహస్యంగా ఉంచబడిందంట. రోమాపత్రిక 16:25 వచ్చిన చూడండి. రోమాపత్రిక 16:25, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను, యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం చెప్తున్నాడు? అనాది నుండి రహస్యంగా ఉంచబడినటువంటి దేవుని సందేశం మేము ఇప్పుడు ప్రకటిస్తున్నాం. మనుషులు రక్షించబడడానికి దేవుడు పరలోకంలోనే ఒక డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్ చేసినటువంటి సువార్తని ప్రవక్తలు చెప్పారు. ఆ ప్రవక్తలు చెప్పినంత వరకు వారు ఆ సువార్త ద్వారా రక్షించబడతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది మరుగ్గా ఉంది. మేము వచ్చి దాన్ని ఏం చేస్తున్నాం? బహిర్గతం చేస్తున్నాం. అది సువార్త. అలాంటి సువార్తని ఏం చేస్తున్నాడు అపవాది? కనిపించేస్తున్నాడు. ఏ సువార్తది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తని విని అంటే రక్షించే సువార్త కూడా ఉందా? రక్షించే సువార్త కూడా ఉంది.
రక్షణ కోల్పోయేటట్టుగా చేసే సువార్తని సాతాను ప్రవేశపెట్టాడు. ఏ సువార్త ఇది? రక్షణ సువార్త. ఇది ఎప్పుడు డిజైన్ చేయబడింది? అది మర్మం కింద ఉంది. ఎప్పుడు బయటకు వచ్చింది? అపోస్తులు సువార్త ప్రకటన చేసినప్పుడు. ఆ సువార్త దేని నిమిత్తం? ఆత్మలను రక్షించే నిమిత్తం. దానికి ఏం కలిపారు? అదే చెప్పాడు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా. ఎంత త్వరగా? మాయమాటలు ఎలా నమ్మేస్తున్నారట? చాలా సింపుల్గా నమ్మేస్తున్నారంట, చాలా తొందరగా నమ్మేస్తున్నారంట. మీరింత త్వరగా, ఇప్పుడు ఇంత తింటారా? అక్కడ వెళ్ళిన ఏదైనా జరిగిందని చూసుమంటుందామని చాలా స్పీడ్గా తిరిగేస్తున్నారంట వాళ్ళు. ఇది నిజమా? ఆయన అలాగే చెప్తారు. ఇంత బారు సాగదీసి వాయిస్ బేస్ వాడి. అందులో 8వ వచనం చూడండి. 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అయ్యి బాబు, ఇదేంటండి? ఎవరు? మేము ప్రకటించిన సువార్త అన్నాడు కదా. ఈ 27 పుస్తకాల్లో 23 పత్రికలు సువార్తల ద్వారా అందిని. ఎవరు చెప్పారు అవి? అపోస్తులు చెప్పారు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు వచ్చి, అయ్యా అప్పుడు మేము అది చెప్పాము, ఇప్పుడు ఇది చెప్తున్నామని అంటే అపోస్తులుడైన పౌలు కూడా ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఒక దేవదూత వచ్చి చెప్తే ఏమవుతారు? నాకు రాత్రి వచ్చి కనపడి చెప్పింది అంటున్నారు కదా వీళ్ళు. వాడు శాపగ్రస్తుడే, వీడు శాపగ్రస్తుడే. ఎందుకు ఇది ప్రవేశపెట్టాడు? 7వ వచనం చూడండి. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరా. ఇది మొదటి శతాబ్దంలో కొందరండి. ఇలా చూడాలా. మొదటి శతాబ్దంలో కొందరు, ఇప్పుడు ఒకరిద్దరు తప్ప అందరూ. ప్రాస్పరిటీ గాస్పల్ చేయకపోతే ఎలాగా ఆత్మలు రక్షిస్తామా అంటున్నాడు ఒక ఆయన. ప్రాస్పరిటీ అంటే శరీర సంబంధమైనటువంటి బాధలు చేయకుండా, శరీర సంబంధమైనటువంటి వాగ్దానాలు చేయకుండా, శరీర సంబంధమైనటువంటి ఆఫర్స్ ఇవ్వకుండా ఆత్మలను ఎలా రక్షించుకుంటాం అంటే నువ్వు ఇచ్చేస్తావే నీ ఇంట్లో అని పట్టుకొచ్చి నువ్వు ఇస్తావా? చెప్తానండి, ఒకవేళ మీతోనే మాట్లాడతాను. రండి మీరు కారు కొనుక్కుంటారు అన్నాను అనుకోండి, నేను ఎక్కడి నుంచి తేను అని చెప్పండి. మీరే పడాలి కదా, ఈఎంఐలు మీరే కట్టుకోవాలి కదా. ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన పిచ్చి ఎలక్ట్రికల్లో గేట్ పక్కనే, పిచ్చి ఎలక్ట్రికల్ అండి. ఆవిడ నా మీద గొడవకు వచ్చేసింది. ఆత్మ కనపడ్డాడు అంటుంది. 2 వాక్యాలు చూపిస్తాడు, వెళ్ళిపోయించగలదు. ఇక ఆళ్ళేళ్ళు ఉండదు కదా మనకి అబద్ధం ఆడితే. పోవాలండి కార్యక్రమాలు. 3 రూపాయలు ప్లగ్ 15 రూపాయలు అమ్మొచ్చు. నిన్న శాలేం గారు అన్నారు, ఎక్కడ ఎల్ఎన్టీలో ఎవరు పెట్టారని కొత్త ఆయన. చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట. అద్భుతాలు జరుగుతున్నాయి. ఓకే, అందులో ఒక అద్భుతం ఏంటి? అప్పుల బాధలా అన్నాడు, ఆర్థిక సమస్యలా అన్నాడు. అక్కడ కింద ఏం పెట్టాడు? 500 ఫీజు. ఈయనకి ఆర్థిక సమస్య ఈయనకు ఉంది, అది మీరు ఏదైనా తీరుతారని ఆయన కోరిక. డబ్బు కోసం ఏ గడ్డని తిని రకాలలో తేరగా డబ్బు సంపాదించుకునే మార్గం ఏదంటే ఇదే. బైబిల్ చదివి అర్థం చేసుకుని బోధించంటారు. నేను 1 కోటి రూపాయలు ఇస్తానంటే ఒక్క ముక్క రాదలకి. బైబిల్ ఒక రిఫరెన్స్ చూపించి వివరించమంటే ఒక్క ముక్క చెప్పలేడు. వీళ్ళు రమ్మనండి, ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క వాక్యం చూపిస్తానో ఆ వాక్యాన్ని వివరణమానండి, చరిత్రలోకి వెళ్ళి చెప్పుకురమ్మానండి. ఎవరికి ఏం తెలియదు, మాయ చేస్తారంతే. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక కత్తి పుచ్చుకుని ఒక వ్యక్తిని దారికి అడ్డంగా ఆపి తునాతునకల కింద నరికి చంపేశాడండి ఒక వ్యక్తి, ఒక భక్తుడిని. అంతెందుకు, మొన్న అమెరికాలో ఒక మంచి దైవజనుడిని చంపేశాడు కుర్రోడు.
ఆ కుర్రోడు ఆయన చంపేశాడు కదా, ఆయన నరకానికి వెళ్ళిపోతాడా? ఒక మంచి భక్తుడు కదా ఆయన, నరకానికి వెళ్ళిపోతాడు ఆయన చంపడం వల్ల? వెళ్ళడం. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, భక్తుడిని కాల్చి చంపితే ఆయన చనిపోయాడు కదా, చంపిన ఈ వ్యక్తి ఆ వ్యక్తిని నరకానికి పంపగలడా? పంపలేడు కదా, పంపలేడు. శరీరాన్ని చంపగలడు అంతే. కానీ నేను ఇక్కడ నిలబడి ఒక భిన్నమైన బాధ చేశాను అనుకోండి, మిమ్మల్ని, మీ ఆత్మల్ని అతి సులువుగా చంపేయగలను. నరకానికి పంపేది నేనే, భిన్నమైన బాధ చేస్తే. అంటే ఆ నరహంతకుడి కంటే ఎవరు డేంజరు? భిన్నమైన బాధ చేసేవాడు, భిన్నమైన బాధ చేసేవాడు. అందుకే భయం అండి. దేవుడు వ్యభిచారిని క్షమిస్తాడు, దొంగోని క్షమిస్తాడు, మోసగాన్ని క్షమిస్తాడు, గ్యాంబ్లర్ని క్షమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు. కానీ నమ్మక ద్రోహిణాలకు క్షమించడు. నమ్మకంగా ఈ పని మా చేతులు పెట్టాడు, వారిని క్షమించడు. ఆలోచించండి. ఏంటిది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసాం. 3 విషయాలు చూసాం. ఒకటి మరి ఒక యేసు అంటే యాంటీ క్రైస్ట్, తర్వాత మరి ఒక ఆత్మ అంటే భ్రష్టాత్మ, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. మూడోది ఏంటి? మరి యొక్క సువార్త, మరి యొక్క సువార్త. సరే, ఇప్పుడు ఆ వర్గలు ఎన్నైనాయి? యేసుక్రీస్తు, సువార్త, పరిశుద్ధాత్మ, నిజ ప్రవక్తలు, నిజ అపోస్తలులు, నిజ బోధకులు. బ్రేక్ చేద్దాం, ఆఖరి పాయింట్కి వచ్చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందులో ఎవరైనా ఉన్నారో తెలియాలి నాకు. ఇదే వర్గం? దేవుని వర్గంలో విశ్వాసులు ఎలా ఉంటారు, సాతాను వర్గంలో వేషధారులు ఎలా ఉంటారు, ఈ రెండింటి కన్క్లూజన్ తీసుకుందాం. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు దేవుడికి ఒక వర్గం ఉన్నారు కదా, దేవుడు, పరిశుద్ధాత్ముడు, అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, వాళ్ళు చేసిన సువార్త, ఆ సువార్త ద్వారా జరిగినటువంటి అద్భుతాలు, వీటిని అనుసరించినటువంటి విశ్వాసం ఒక వర్గం. మరి అవతల కూడా ఏముంది? యాంటీ క్రైస్ట్ అంటే అబద్ధపు క్రీస్తు, మరి ఒక సువార్త, భ్రష్టాత్మ, అబద్ధ అపోస్తులు, దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు. మరి వీళ్ళకి కూడా ఎవరు ఉండాలి? మరి ఆ వర్గంలో భక్తులు ఉన్నప్పుడు ఈ వర్గంలో కూడా ఎవరు ఉండాలి? అంటే ఈ వర్గం అందులోకి వెళ్ళిపోతున్నారేమో చూడండి. మరి ఎక్కడిని కొత్తగా పుట్టుకొస్తారంటండి? కొత్తగా సాలం గారు కొత్తగా పుట్టుకొస్తారండి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి మనుషుల్ని? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే కార్యకర్తలు తీసుకెళ్తున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలు వీళ్ళు అక్కడ ఉంటున్నారు. ఎందుకని? మాకు అది కావాలి. ఏ పార్టీతో పని లేదండి, మాకు మనసులో పెట్టుకుంటాం అందరు. నేను ఎవరు పిలిచినా వెళ్తామండి. ఇదే డ్రామా. ఒక స్టాండర్డ్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిజ విశ్వాసి, వేషధారి. ఆశ్చర్యకరంగా అది కాకుండా ఇది కాకుండా మధ్యస్థంగా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అంటారు ఉదాసీనులు అంటారు. అంటే గోడ మీద బావురు పిల్లులు అనమాట. వీళ్ళు ఈ పాస్టర్ గారు చెప్పేది కరెక్టే అని ఎలా చూస్తుంది. సోమవారం ఇటు బడేలు అటు దూరికేద్ది, అక్కడ దూరికేసి అలా తిరిగేసి మళ్ళీ శనివారం నైట్ ఎక్కేద్ది, ఈ గోడ ఎక్కేసి ఈ పక్క ఉరికేద్ది. ఉదాసీనులు మరీ డేంజర్. వీళ్ళు ఇది సత్యమో అసత్యమో ప్రకటించబడుతున్నా కూడా సత్యమే అని అనిపిస్తుంది. గడప దాటేదోడికి జరుగుతున్నాయి, మళ్ళీ అందులో జంపు. వీళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే అది కాదు ఇది కాకుండా మధ్యలో ఏమైపోతారు? ఉదాసీనులు. వీళ్ళకి సత్యం పట్ల వీళ్ళకి ప్రేమ లేదు, ఆసక్తి లేదు, నిజమైన బోధ మీద కట్టబడాలన్నటువంటి ఆసక్తి వారికి లేదు. వారు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఏలియా గారు అంటాడు, 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు మీరు నలిగిపోతారండి. యెహోవా దేవుడైతే ఇక్కడ ఉండండి, బయలు ప్రవక్తలు ప్రకటించేవాడు దేవతలు దేవుళ్ళు అనుకుంటే అటుపక్క పోండి, ఒక దాని మీద నిలబడండి అన్నాడు. సత్యము అని అనుకుంటే దీని మీద నిలబడాలి, లేకపోతే అటుపో అంటున్నాడు దేవుడు కూడా. ఉదాసీనుల్ని దేవుడు అసలు సహించడండి. అటు లేవు ఇటు లేవు. అటున్నావు అనుకో నీకేదో ఒక రంగా సత్యం చెప్పి ఈ పక్క లాక్కు తెచ్చుకుంటాడు. ఈ పక్కన ఉన్నావు అనుకో నువ్వు అలాగే పరలోకి వెళ్ళే మార్గంలో ఉన్నావు కాబట్టి సంతోషిస్తాడు. నువ్వు అటు ఇటు కాకుండా నేను కనిపించవుతాడు ఆయన కనిపించేస్తున్నావు నువ్వు. ఇంతకీ ఉదాసీనుల దేవుడు మన్నించడండి. వీళ్ళు ఒక కొత్త రకమైనటువంటి వర్గం అనమాట. అటు ఉండరు ఇటు ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఏదో వర్గంలో దూరేయండి,
లేకపోతే ఇబ్బంది పడతారు. అవి నిజమనిపించి కాసేపు మళ్ళీ తర్వాత అది అది నిజమనిపించి మరి నష్టపోతారు తీవ్రంగా. మీ విషయంలో నేను జవాబుదారిని దేవునికి. నేను ముందు చెబుతున్నాను ఆ మాట. అటు కానీ ఇటు కానీ అటు మాత్రం వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. ఇప్పటివరకు చెప్పి బోధ ఏంటంటే అటు వెళ్ళకండి, ఇటే ఉండండి. అప్పుడు కాదనుకుంటే అటు వెళ్ళిపోవటమే. ఇప్పుడు వేషధారణ భక్తులు, నిజ భక్తులు. నిజ భక్తుల గురించి మాట్లాడుకుందామా, వేషధార భక్తుల గురించి మాట్లాడుకుందామా, ఉదాసీనుల గురించి మాట్లాడుకున్నాం, అటు ఇటు కాని గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈ రెండు వర్గాలు మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిపక్షం, పాలకపక్షం. ప్రతిపక్షం ఎవరు? సాతాను. పాలకపక్షం ఎవరు? దేవుడు. పాలకపక్షంలో ఉన్నటువంటి సభ్యులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు. ఏ సభ్యుల గురించి మాట్లాడుకుందాం అంటున్నా? ప్రతిపక్షం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదాం. ఏది బాగుంటుంది? చెప్పట్లేదు మీరు. ఏది చెప్పినా అదే మనకే కదా ఇప్పుడు తీసుకొచ్చి మనకే ఎడతాడో. ఎందుకు వచ్చింది? ఉదయసేనంగా ఉందాము, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోదాం స్పందించకుండా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. వేషధారులు ఉన్నారు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పను ఉండే. మొన్న అక్కడ గేట్ దగ్గర పాలకి వెళ్ళాను. పాలకి వెళ్తే ఆయన అన్నాడు, పాల షాప్ అయినా, అసలు నేను సాధారణంగా చూశాను ఇప్పటివరకు మిమ్మల్ని, మీ ఫేస్బుక్లో వీడియోలు అన్నానండి. అసలు అంటే బైబిల్ ఈ రకంగా కూడా బాత్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంత ఉన్నతంగా ఉంటాయి ఆ మాటలు అని అన్నాడు. నిన్న పాస్టమ్మ గారికి చెప్పాను ఎలా అంటున్నాడు ఆయన. అంటే ఏ రకంగా అంటే పెద్ద మొహం చేసుకుని చాలా ఆసక్తిగా, నేను అసలు బైబిల్ ఎలా ఉంటుందని, ఈ వచనాలు ఉంటాయని నాకు తెలియదు అన్నాడు. అవునండి సరే అయితేనే అని 2 మెసేజ్లు ఆయనకి పెట్టాను. పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఏమంటే ఇక్కడ ఎవరో వస్తున్నారు, మన పాస్టర్లు గొడవ చేసి మీరు ఉన్నారా అన్నాడు. నేను ఎందుకుంటానండి అక్కడ అన్నాను. మరి అతను ఎవరో మోసం అంట కదా, పాస్టర్లు అందరూ గొడవ చేశారు కదా, మీరు ఉన్నారేమో అని అడుగుతున్నాను అన్నాడు. అంటే మా వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు నాకు అవసరం లేదు. ఒకవేళ అలా వెళ్ళారని తెలిసిందనుకో చెప్పి తీసి తెచ్చుకుంటాను. మాట వింటే నా దాంట్లో కొనసాగుతాను, లేదంటే నేను ఏం చేయగలనండి అది ఆలస్యం అన్నాను. ఇలా చేస్తాడంట కదా. ఒక ఆయన అన్నాడు, క్యాన్సల్ తగ్గిపోతున్నాయి, ఏది స్కానింగ్ చేయకుండానే, ఆపరేషన్ పడకుండానే ఇలా జరిగిపోతుంది అని అన్నారు. ఇక్కడే అన్నాడు. వద్దు చెప్పకు దయచేసి, నాకు చెప్పొద్దు, ఒకవేళ మా సంఘ విశ్వాసం ఏమైనా కంగారు వస్తుంది, వద్దన్నాను. అంటే ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని ప్రకటించే సభ్యుడు నేనైతే, ఈ వర్గాన్ని ప్రకటించే సభ్యులు ఇలా చెప్తారనమాట. వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు చూడలేదు, నువ్వు చెప్పొచ్చా? ఎవరిది ఇచ్చుకుని, ఎవరి మాట ఇచ్చుకుని అక్కడ అద్భుతాలు. అసలు అద్భుతం జరిగినోడు ఎవడైనా ఉన్నాడా? అబద్ధం అంట కాలు కొడుకొచ్చి లోపు మొత్తం తిరిగి వచ్చేద్దంట. నిజం మాత్రం అక్కడే ఉంటుందంట. ఎలా? దీనికి అబద్ధాన్ని మోసే జనులు ఉన్నారు. ఈ వర్గాన్ని డెవలప్ చేసేటువంటి వారిని వేషధారులు అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అపవాదిగాడి వర్గం వీళ్ళు. ఎవరు? వీళ్ళు అనుభవించలేదు, వీళ్ళకి తెలియదు, అది వాక్యం పట్ల అవగాహన లేదు. అక్కడ జరుగుతున్నాయి, ప్రచారం చేస్తారు ఉచితంగా. అటు నువ్వెవరు? ఏ వర్గానికి చెందినవి? సత్యం తెలుసా నీకు? సత్యాన్ని నేర్చుకుంటున్నావా? ఏం చెబుతున్నావు నువ్వు అనిపించావా అంటే అనిపించలేదు. ఎవరో చెప్పారు, అనిపించిన వాళ్ళు చెప్పారండి, మేము చెప్తున్నామని అంటున్నారు. చూపిస్తాను మీకు వీడియోలు. సాక్ష్యాలు చెప్తున్నారు కదా, సాక్ష్యాలు వినేసి టీవీల్లోని ఫోన్లోని. ఈ జియోడు వచ్చిన తర్వాత మరీ ఉచితం అయిపోయింది నెట్. ఇంకా ఎంత వాడేసినా ఏం ఉండట్లేదు. మనకు తలపోటు వచ్చినప్పుడు పక్కన పెడుతున్నాం తప్ప అది ఆగట్లేదు, మనం ఆగుతున్నాం తప్ప. ఇంక అన్నీ చూసేసి అయ్యి బాబు జరిగిపోయిందా ఇది, అమ్మో. వీళ్ళకి వీళ్ళే ఏ వర్గం? వీళ్ళు వేషధారణ వర్గం, అదే అపవాదిగాడి వర్గం. వీళ్ళు తమ వంతుగా వాడికి, వాళ్ళ వర్గానికి సహాయం చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈ అబద్ధ బోధని స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళ వంతుకి వీళ్ళ భుజాల మీద మోస్తున్నారు. చెప్పకండి, అలాంటి చెప్పకండి. వీళ్ళు ఎవరెళ్ళు? అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, వెళ్ళండి, చాలా ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, చాలామందికి రోగాలు తగ్గిపోతున్నాయి అని చెప్పకండి. మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త చెప్పండి. మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు, ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించారు. మీ పాపాలు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా క్షమించబడవు. మీరు ఎన్ని బలిదానాలు ఇచ్చినా క్షమించబడవు. నా యేసు ఆయన పవిత్ర రక్తంలో కడిగి శుద్ధీకరిస్తాడు, మీ పాపాల నుంచి విమోచిస్తాడు. నువ్వు పాపంతో చచ్చిపోతే నరకానికి పోతావు, రోగంతో చస్తే ఎక్కడికి వెళ్ళవు, నరకానికే పోతావు.
పరలోకానికి కూడా వెళ్ళొచ్చు దేవుని నమ్మితే, రోగంతో చచ్చిపోయినప్పుడు. కనుక నువ్వేం చెప్పాలి? ఇది చెప్పడం మానేసి నువ్వేం చెప్తున్నావు? గాలి మాటలు ఎవరి దగ్గర అయినా ఆ గాలి మాటలు నువ్వు చెప్తున్నావు. దీని గురించి పౌలు గారు ఏమన్నాడో ఒకసారి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఈ వేషధారులు లక్షణాలు ఎలా ఉంటాయంటే, పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:5 అంటాడు పౌలు గారు, వారు పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారు అంటాడు. తీతు పత్రిక 1:16 అంటాడు, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు దేవుడు ఎవరు అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతారు, వారి క్రియలు ఉంటాయని చెప్పాడు. వీరు దూరదృష్టి లేని వాళ్ళు. ఎవరు? ఈ వర్గంలో ఉన్నవాళ్ళు. ఈ వర్గంలో ఉన్నవాళ్ళు ఎవరు? దూరదృష్టి లేని వాళ్ళు. అంటే పరలోకం కనపట్లేదు వాళ్ళకి, మరుగు చేసాడు, ఉళ్ళు పొరడ్డెట్టాడు సాతాను. అలాంటి ప్రచారాలు చేయకూడదు. వాడు వర్గంలో ఉన్నావా లేకపోతే దేవుని వర్గంలో ఉన్నావు? దేవుని వర్గంలో ఉంటే నిజేసిని ప్రకటిస్తావు. దేవుని వర్గంలో ఉంటే నీ జీవితం వేరుగా ఉంటుంది. సాతాను వర్గంలో ఉన్నవాడు ఇలాగే ఉంటుంది. పైకి భక్తి ఉంటుంది, దాని శక్తిని ఆశ్రయించడు. పైకి దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు, వాళ్ళ క్రియలు అలా ఉండవు. దూరదృష్టి వాళ్ళకి ఉండదు. పౌలు గారు ఏమన్నాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇందాక చదివాం కదా. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా అన్నాడు కదా. వీళ్ళు వేషధారణ భక్తులు చాలా త్వరగా తిరిగిపోతారండి. చెంచల మనస్కులు, బలహీనులు. ఎవరిళ్ళు? చెంచల మనస్కులు, నిలబడలేరు వీళ్ళు. ఏది పడితే అది నమ్ముతారు. వివేచన ఉండదు, జ్ఞానం ఉండదు, తెలివి తక్కువ మనుషులు. వెంటనే తిరిగిపోతారంట ఆ వర్గంలో ఉన్నవాళ్ళు. ఇక్కడికి చెప్తే ఇక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికి చెప్తే ఎంత దూరమని వెళ్ళిపోతారు. ఎంత డబ్బుని ఖర్చు పెట్టుకుంటారు. ఆ డబ్బు ఏదో ఆ వైద్యానికి ఖర్చు పెట్టుకుంటే ఎప్పుడో తగ్గిపోయి నీకు. కానీ ఇలా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అందుకే ఆయన అన్నాడు చాలా త్వరగా తిరిగిపోయారని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. దురద చెవులు గలవారై జనులు హితబోధని సహింపగా దురద చెవులు గలవారై. వీళ్ళు ఎవరు? వేషధారణ భక్తులు ఎవరు? దురద చెవులు గలవారు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. వీళ్ళెవరిళ్ళు? వీళ్ళు ఎంతసేపు స్వకీయ దురాశ, వీళ్ళ ఆశలే నెరవేరాలి, వీళ్ళ కోరికలే నెరవేరాలి, ఈ భూమి అదన్నీ మాకు జరిగి తీరాలి. ఈ కోరికలు కలిగిన వాళ్ళు ఆ వర్గంలో ఉంటారు. స్వకీయ దురాశలకు అనుకూలమైన, వీళ్ళకి అనుకూలమైన బోధ ఎవరు చేస్తున్నారు? అరే ఎవరక్కడ? మీ ఏ సంఘానికి వెళ్తారు? క్రీస్తు సంఘమా? ఎవరు పాస్టర్? స్టీఫెన్ పాల్. ఓ నాయను, అక్కడెక్కడ ఉండరాజవారం ఒక ఆవిడ ఎవరు వాక్యానికి పిలవటానికి నా పేరు చెప్పారంట. పిలుతా ఉండే సభ, అయ్యో వద్దు బాబు అందంట. నేనేం చేస్తానండి, నేను కొమ్ములు ఉన్నాయా లేకపోతే ఆయన భయంకరంగా అంటున్నానండి? దేవుడి మాటలు చెప్తే అంత బాధ. ఏ విశ్వాసులు కూడా ఎత్తుక్కుంటారు. సోమవారం ఒడ్డుగూడు, మంగళవారం ఎక్కడిది ఆడబాల, బుధవారం ఆయన ఎక్కడికి వస్తున్నాడు? అంజూరుపల్లు అట్టుపల్లుడు అమ్మతేజ లయన్స్ క్లబ్. శుక్రవారం బూడిద అమ్ముతున్నాడు కదా, ఒంటి మధ్య జల్లుకుని బూడిద బాటిల్ అమ్ముతున్నాడు క్రీస్తు రాయబారి. ఇదో బుధం గురువారం అక్కడికి రాసేసుకుంటే మనకైనా ఖాళీ ఉంటుంది కానీ వాళ్ళకి ఖాళీ ఉండలేదు. ఈ మన పక్షాన ఎవడ మాట్లాడతాడు ఎత్తుక్కుని రాసుకుని, వస్తావా అక్క ఇదోటి మళ్ళీ మనకి తలపోటు. ఎక్కేస్తున్నారు అంతే, దిగిపోతున్నారు, మళ్ళీ అక్కడ ఎక్కేస్తున్నారు, దిగిపోతున్నారు. ఆత్మస్థితి పాడైపోతుందని లేదు, ఎత్తుక్కుంటారంట. వాళ్ళ గురించి చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, అనేకులు వారి పోకిరి శాస్త్రాలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అనేకులు అంటండి. తక్కువ మంది ఏమో సత్యాన్ని అనుసరించే నిజ భక్తులు ఉంటారు, అనేకులు వేషధారులు ఉంటారంట. ఎవరిని అనుసరిస్తారంట? వాళ్ళు వారి పోకిరి శాస్త్రాలు అనుసరిస్తారంట. వీరిని బట్టి ఈ వేషధారణ భక్తులను బట్టి, ఈ నామకార్థ భక్తులను బట్టి ఏం దూషించబడుతుంది? సత్య మార్గము, నిజమైన వాక్యాన్ని బోధించేవాడు దూషించబడుతున్నాడు. నన్ను ఎందుకు తిట్టారో, ఎందుకు తిట్టుకుంటున్నారు? సత్యం చెబుతున్నాం కాబట్టి. సత్య మార్గాన్ని బోధిస్తే తిట్లు వస్తాయి, వ్యతిరేకాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, తృణీకరిస్తారు, దూరం పెడతారు. ఓకే, వీళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారు?
పోకిరి చేష్టలు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి ఒకసారి ఒక వీడియో పెడతాను చూడండి. వీళ్ళు ఆ వర్గంలో వాళ్ళు సాక్ష్యాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ వర్గంలో ఉన్న వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉంటాయో ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాక్ష్యాలు విన్న తర్వాత మీకు అర్థమైపోద్ది ఏది సాక్ష్యమో కాదు. ఒకసారి చూడండి. అదే సాక్ష్యాలు ఒకసారి వింటారు. ఉండేది అయితే చనిపోవడానికి వచ్చింది, పూర్తిగా చనిపోయింది అనుకుని అందరు కూడా. ఇన్ఫెక్షన్ ఏముండేది? ఇన్ఫెక్షన్ అంటే దాన్ని మొత్తం బఫెలో ఉండేది. అయితే చనిపోవడానికి వచ్చింది, పూర్తిగా చనిపోయింది అనుకుని అందరు కూడా. ఇన్ఫెక్షన్ ఏముండేది? ఇన్ఫెక్షన్ అంటే దాన్ని మొత్తం దద్దుర్లు వచ్చేసినాయి, మొత్తం దాని శరీరం నుండి చర్మం మొత్తం ఊడిపోయింది. దాని మీద వేడి వాటర్ పోస్తే ఏ విధంగా అయితే ఊడిపోతుందో అదే విధంగా ఊడిపోయింది. ఊడిపోయినప్పుడు మీకు వాట్సాప్ పెట్టాను, అయ్యా మీది బాగలేదు, దీనికోసము ప్రార్థన చేయలేదు, దుడ్డే కోసం అనగానే మీరు ప్రార్థన చేస్తాను చెప్పారు. తెల్లవారు ఉన్నది లేచి మరి దినోన్నత మేతం వేస్తుంది, మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నది. దేవుడు చనిపోతానుకున్నటువంటి బర్రెను కూడా దేవుడు బతికించాడు. ఈ అభిషేకం దేని బతికించాడంటే అభిషేకించి బర్రె గేదెని అభిషేకించి బ్రతికించాడంటుంది దేవుడు. అటు అభిషేకాలు గేదెల దగ్గర తీసిపోయారు. ఏం చెప్తున్నారండి వాళ్ళు బర్రె అంటే నీరసంగా ఉందంట, ఈయన అభిషేకించాడంట దేన్ని? బర్రెని. బర్రె అంటే గేది, అది తిరిగి లేచి ఏం చేస్తుందో చెప్పాడు చూడండి ఆయన. ఒకసారి పాస్టర్ గారండి, పెద్ద పాస్టర్ గారండి ఈయన. యూట్యూబ్ లో లైవ్ చూసి వాట్సాప్ మెసేజ్ పెట్టిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అందరూ చనిపోతానుకున్నారు. కానీ దేవుడు ఆ బర్రె మీద కనికరం ఉంచి దాన్ని ముట్టి స్వస్థపరిచాడు. అది లేచింది, హెల్తీగా ఉంది, నడుస్తుంది, అన్ని పనులు చేసుకుంటుంది. చాలు అన్ని పనులు చేసుకుంటుందండి. అన్ని పనులు బాత్రూమ్కి వెళ్ళి అదే కడుక్కుంటుంది, అన్నం అదే వండుకుంటుంది, పచ్చగడ్డ అదే కోసుకుంటుంది. అంతే కదా మరి. ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆయన సాక్ష్యం చెప్పడం, మా బర్రెకి మేము నూనె ఎట్టుకెళ్ళి అంటే బర్రెలకి ఇట్లకి ఉపయోగపడుతుంది అభిషేకాలు. ఇంకో సాక్ష్యం చూడండి. టీగలు వచ్చేసాయి ఇంట్లోకి. అవి వచ్చినాయి 10, 20, 30, 40 అలా ఒక పెద్ద తెట్టెగా మారిపోతుంది. అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, అమ్మ అన్నది, పిచ్చిదానా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే అవే పోతాయమ్మా అని అన్నది. అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ని ఆ నైట్ ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళని ఇంటి చుట్టూ జల్లి వెళ్ళి ధైర్యంగా పడుకున్నాం అందరం, పిల్లలమందరం. ప్రొద్దుట పూట వెళ్ళి చూడగానే అవి లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నాం అని ఏం చెప్పినాయి అంటే ఆవిడికి, అమ్మ నీ ప్రార్థన అమ్మ వెళ్ళిపోతున్నాయని చెప్పినట్టు ఏంటి టీగలు ఆవిడకా? మీరు నమ్ముతారా? అంటే మాట్లాడామంటే ఒక పద్ధతి ఉండాలి కదా. పోనీ ఇప్పుడు ఏదో ఇళ్ళలో మాట్లాడుకుని నా ప్రార్థనని వెళ్ళిపోయినాయి అని మీరు ఏదో కూర్చొని చెప్పుకున్నారో వేరు, మైక్ పెట్టారు, లైవ్ ఇస్తున్నారు, అక్కడ చెప్పొచ్చా మాటలు? ఇవన్నీ అన్యజనులు క్రైస్తవని హేళన చేయడానికి పెట్టుకుంటున్నారండి. ఇవన్నీ ఎక్కడ చెప్పినాయి అనుకుంటున్నారు? ఈ సభల్లోని, ఈ సాతానుగాడి వర్గంలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. తేనెటీగలు వెళ్ళిపోయినాయి ఒకడో, గేదెకి అభిషేకం చేశారని ఒకడో, తిరిగి లేచిందని చెప్పి ఒకడో. చూడండి అన్ని గుంపులుగా వెళ్ళిపోయాయి. శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్కి నా ఫోన్కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నా. కుటుంబ సమస్యలాగా చెప్పింది ఆవిడ. నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంట, నాకే ఎందుకు జరుగుతున్నాయని బాధపడిందంట. నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంట. నెట్ బ్యాలెన్స్ అయిపోతే 10 రూపాయలు ఎక్స్ట్రా బ్యాలెన్స్ వేసేస్తున్నాడు, 2GB వేసేస్తున్నాడు. అయినా తెలీదా? అది మాట్లాడుతున్నామని అంటే దేవుడికి మహిమ కలిగేలాగా ఉండాలి కదంటండి. ఎంత నీచమా! వీళ్ళు ఏ వర్గం వీళ్ళు? శరీర సంబంధమైనటువంటి బోధకి ఆకర్షితులై పనికి మాలినటువంటి సాక్ష్యాలు చెప్పేవాడు. వీళ్ళందరూ కూడా క్రైస్తవాన్ని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నిజ క్రైస్తవులు ఇలాంటి సాక్ష్యాలు చెప్పరండి. నిజ క్రైస్తవులు ఇలాంటి మాటలు మైకుల్లో చెప్పరు. ఏంటండి పందుకొక్కులు వెళ్ళిపోయినాయని, కాక్రోచ్ అంటే బొద్దెంకలు వెళ్ళిపోయినాయని, తేనెటీగలు వెళ్ళిపోయినాయి. ఎంత దిగజారిపోయారు ఏంటండి వాళ్ళు?
ఏ వర్గమెళ్ళు మీరు చెప్తున్నారు ఎక్కడైనా? దయచేసి చెప్పకండి అమ్మ అలాంటివి. మా పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత జుట్టు వచ్చింది నాకు చెప్తారు. అది మీరు ఏమనుకుంటున్నారండి? మహిమ అనుకుంటున్నారు అది. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంట, ఏదో కష్టాలు వచ్చింది, నాకే ఇన్ని బాధలు ఏంటి అనుకుందంట పాపం. అయ్యో మహాతల్లి. వీళ్ళు పాటలు కూడా అలా కట్టుకుంటున్నారు. కట్టుకుంటుందా? వీరి వర్గంలో సాక్యాలు ఎలా ఉన్నాయి, పాటలు ఎలా ఉన్నాయి? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటే ఏ కథ? ఇరుకైన మార్గంలో నుంచి మీరు పరలోకం రండి అన్నాడు కదా దేవుడు. నీకు విశాలమైన మార్గం కావాలి, అందుగురించే ఇరుకైన కథ తీసేసి విశాల కథ నాకు ఇయ్యని అడుగుతున్నావు. ఏదైనా చేయగలవు, నా స్టోరీ మొత్తం మార్చగలవు. నేను పరలోకం రావాలంటే కష్టాల ద్వారా రావాలని నువ్వు చెప్పిన కథ మార్చేయగలవు. విశాలంగా నా కోరికలన్నీ నువ్వు నెరవేర్చగలవు. కథ మొత్తం మార్చేసాడా నీకోసం? విశాల మార్గాన్ని రండి. దాంట్లో చెవులు కొద్దిమంది ఉంటారు, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఎంతవరకైనా ఉంటాయి నీకు కష్టాలు. దేవుడు మన కోసం రాసుకున్న కథ ఇరుకైన మార్గాన్ని రండి, పరలోకం ఇస్తాను. నువ్వు మార్చాలని కోరుకున్న కథ ఏంటి తెలుసా? విశాల మార్గం నాకు కావాలి, నా కథ మార్చే, ఆ కథ వద్దు, నాకు ఈ కథ కావాలి అని పాటలు పాడుకుంటారన్నమాట. అర్థమైందా? అర్థమైపోతుందా? ఇప్పుడు గాలి ఎక్కించుకుంటున్నారన్నమాట మీరు. గాలి ఉండకూడదు, అందులో ఘన పదార్థం ఉండాలి, సరుకు ఉండాలి. గాలి ఉంటే ఏముండదు. ఇప్పుడు తీసేసామనుకో వాళ్ళందరూ సరుకుతో నింపుకుంటారని. ఆ గాలెట్టి నీళ్ళు అక్కడ నుంచున్నారనుకో ఏముండదు. ఆఖరిలోనంట ఈ సంఘం నుంచి అయినా ఏ సంఘం నుంచి అయినా వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారంట, కళ్ళం బాగు చేస్తారంట. ఆయన కళ్ళం బాగు చేసి అక్కడ ధాన్యం వేస్తారంట. ఇప్పుడు నేను నా తరపున మీ ధాన్యం అంతా పట్టుకెళ్ళి అక్కడ ఆడేస్తాను. అలాగే అందరూ ధాన్యాలు పట్టుకొచ్చి అక్కడ కళ్ళంలో పాడేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటే చేట తీస్తాడంట. నా చేట నా చేతిలో ఉంది అన్నాడు ఆయన. కళ్ళం బాగు శుభ్రం చేసి 2 ఇసిరి ఆ చేటలకేమా అని లాక్కుంటారు, చూసారా? లాక్ అప్పుడు వెళ్ళిపోతాయండి ఇవన్నీ. అందులో కండ ఉందనుకోండి, అందులో ఏదో బియ్యం గింజ ఉందనుకోండి, పాలు ఉన్నాయనుకోండి, గింజ కదలకుండా అలా ఉంటుంది. అందులో గాలి ఉంటే పొల్లు ఉంటే ఏం చేద్దే? ఇలా అన్నప్పుడే ఏరి మన వాళ్ళు ఏరి ఏంటి వీళ్ళందరూ నా కూడా వచ్చే. అయ్యా మీరు చెప్పారు కానీ మేము ఎన్నట్టు నటించామయ్యా ఆ రోజుని. బయట గాలి నింపుకుంటున్నామయ్యా, మీరు ఇచ్చిన ఆ బలమైన ఆహారం మేమేం పెట్టుకుంటలేదయ్యా. సోమవారం నుంచి శనివారం వరకు గాలి కొట్టుకుంటున్నామయ్యా, ఆదివారం వచ్చి వింటున్నామయ్యా. బాబు ప్రభా, నాకు ఏం తెలియదు ప్రభా, నేను ఆత్మలు అప్పగించాను, సత్యం చెప్తున్నాను అనుకున్నాను ప్రభా. నా అన్నిలాగా ఉండకూడదు పరిస్థితి. కథ మొత్తం మార్చేయాలంటే వీళ్ళకి. ఏ మార్చేయాలి చెప్పండి? ఏ కథ మార్చమంటారు చెప్పండి? ఒక కథ చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనిపించి మన దేవుని రాజ్యంలో ప్రవేశిందాము అని వారిని హెచ్చరించిరి. ఈ కథ మార్చేద్దామా? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏముండాలి? అనేక కష్టాలు, అనేక శ్రమలు. మార్చేద్దామా కథ? మనం మార్చేసుకుందామా? మాట్లాడరేంటి? విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించేవాడైనటువంటి క్రీస్తు వైపు మీ గురి పెట్టుకోండి. ఆ గురిలో మీరు ఎవరి మాదిరిగా పెట్టుకోవాలి తెలుసా? సిలువని సహించి కష్టాలు బాధలు అనిపించినటువంటి క్రీస్తు వైపు చూడండి. ఆయన ఎన్ని బాధలు పడి అక్కడ తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. మీరు కూడా అన్ని బాధలే పడి అక్కడికి వచ్చి కూర్చోండి, ఆ లోకాన్ని స్వతంత్రించుకోండి. ఈ కథ మార్చేద్దామా? ఏదైనా చేయగలడంట, అది మంచిదే. ఎందుకంటే ఏదైనా చేయగల సమర్థుడు మనం నమ్మిన దేవుడు. కానీ కథ మొత్తం మార్చేవాడు కాదు. పిల్లలు పుడతలేదా? గర్భఫలం ఇచ్చి బహుమానం ఆయనే ఇస్తాడండి. ఆయన ఇచ్చి బహుమానం అది అన్యజనులకైనా క్రైస్తవులకైనా. ఆర్థిక ఇబ్బందుల కష్టాన్ని తీర్చగలడు. అన్యజనులకి అదే చేస్తున్నాడు, మనకి అదే చేస్తాడు. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అండి మనం నమ్మిన దేవుడు. కానీ ఆ దేవుడిని ఇలా రోడ్ల మీద పెట్టి అవమానపరచుకోడు. ఇలాంటి సాక్ష్యాలు ఎంత అవమానం చెప్పండి, ఎంత అవమానకరం. ఇది క్రైస్తవానికి అంజలు నవ్వుతున్నారండి. ఇవన్నీ నేను బిట్లు కట్ చేసి నేను ఎక్కడ దొరికినాయి నాకు ఇవి? నేను వేరే వాళ్ళు ఎవరైనా మెసేజ్లు చూడను, ఎవరే కూడా ఫాలో అవ్వను. నాకు ఎలా దొరికినాయి అంటే, ఒక హైందవ సోదరుడు
తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు ఇవన్నీ ఎటకారంగా. నేను అన్ని సినిమా యాక్టర్లు అన్నీ కట్ చేసి పెట్టాను మీకు. అవి చాలా అవమానకరంగా సిగ్గుపరిచే విధంగా పెట్టారు. అంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆలోచిస్తారా? ఏంటిది? రెండో వర్గంలో సభ్యులు, మొదటి వర్గంలో సభ్యులు ఎలా ఉంటారు? వాళ్ళ గురి పరలోకమే. వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, వ్యాధి అయినా, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపు వాడెవడో అని అడుగుతాడు నిజమైన క్రైస్తవుడు. నన్ను దేవుడి నుంచి దూరం చేసేది అంటాడు నిజ క్రైస్తవుడు. వీళ్ళేమంటారు? కథ మొత్తం మార్చే బ్రో, స్టోరీ అంతా మార్చేసి అంటారు వీళ్ళు. అదంతా డమ్మీ స్టోరీ, ఇది నిజమైన స్టోరీ. అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎందుకు ఇదంతా నా బాధ ఏంటంటే, మీ విశాల కథ అంతా ముగించేయండి. విశాల కథ మూసేయండి, క్లోజ్ చేసేయండి, శుభం కొట్టేసేయండి. దానికి ఇరికైనటువంటి స్టోరీలు నడుద్దాం. అదే మన జీవిత కథ, దేవుడు రాసుకున్న కథ, దేవుని సంకల్పమైనటువంటి కథ. దాన్ని మనం మార్చమని అడగకూడదు. కథ మొత్తం మార్చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి? ఎవరు నాయన మన టోర్ నేను పాడాను నాకే చెప్తున్నాడా అనుకోకండి. పాడేవాళ్ళకి చెప్తున్నాను. చక్కగా వినటానికి ఇంపుగా, పాడడానికి సులువుగా ఉంది కదని అన్నీ పాడేయకూడదు. పాడేచ్చా? అన్ని పాటలు పాడేచ్చా? చూడరా, పరిశీలించరా? వాక్యానికి దగ్గర కొందలేదు చూడాలిగా. చూడరు, ఏదైతే పాడేస్తారు అంతే. యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటాడు. ఇక్కడ ఉన్నదేమో రాజ్యంలో ఉన్నాడు. ఈ రాజ్యానికి రాజు ఆయన. యేసు రాజు మొత్తం ఏంటి? యేసు రాజు వచ్చి ఉన్నాడుగా. భూలోకమంతా తెలుసుకుంటారంట. ఆల్రెడీ తెలుసుకున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. ఏది పడుతుంది పాడకండి, ఏది పడుతుంది వల్లించకండి, ఏది పడుతుంది నమ్మకండి. అలా చేస్తే మాత్రం మీరు ఈ వర్గంలోకి వచ్చేస్తారు. ఆ వర్గంలో ఉంటే అది బాగుంటుంది. అది రక్షణ పొందుకునే మార్గంలో నువ్వు ఒక వర్గం. ఆ రక్షణ పొందుకునే మార్గం ఏం చెప్పాడో అది బోధించు. రక్షణ కోల్పోయేలా చేసే మార్గం ఇది. ఈ వర్గంలో వేషధారిగా ఉండి ఈ రక్షణ కోల్పోయేలా ఉండేటువంటి ఈ మార్గాన్ని అనుసరించి నువ్వు ఇతరులకి చెప్పుకో. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అన్నప్పుడు ఏమనాలి? అంటే మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా అక్కడికి మొత్తం మా అక్క అన్నట్టు గాలి తీసేసినట్టు అయిపోయింది. ఇది గాలి తీయటం నిజం చెప్తానా? నిజం అంటే మరికి ఏం చేయమంటారు? నేను బెత్తంతో రావాలనా, సాత్వికమైన మనసుతో రావాలని అన్నాడు పౌలు గారు. మీరు బెత్తవాడిలో చేస్తున్నారు. మధ్య మధ్యలో అప్పుడు వాడితే మంచిది. నేనే కుట్టుకుచ్చుకున్నాను బెత్తాలు ఇంత బారు. ఎక్కడ లంకలగూడ జడ్బీ హై స్కూల్లో ఎవరో ఒక అమ్మాయిని లీడర్ని పెడితే ఆ అమ్మాయి నుంచేమంటే నేను నుంచోని అన్నాను. నువ్వు నుంచే పెడతామంటే నన్ను అన్నాను. హెచ్ఎం దగ్గర తీసుకెళ్ళారు. ఇక్కడి నుంచి ఈయన హెచ్ఎం ఎస్పీఎల్ పెట్టండి అన్నారు. అంటే మొత్తం 6వ తరగతి నుంచి 10th వరకు నేను ఎస్పీఎల్ అనమాట. అన్నీ భరించాల్సిన బాధ్యత నాకు ఇచ్చారు. 3 సంవత్సరాలు చేశానండి బాబు. నాన్న తిప్పలు పడ్డాను. బెత్తాలని నేను కొట్టుకొచ్చుకొని ప్రతి సెక్షన్కి ఇంతంత బారు. సీపురి కట్టలాగా అయిపోయేది కొడుతుంటేనైనా. లావుగుండ కర్ర సీపురి కట్ట అయిపోయేది. అంటే చితక బాధేసి కూడా పట్టుకునే ఆ బెత్తాలు ఇచ్చి కొట్టేలా చేసుకుంటున్నారు మీరు. మనసు పెట్టండి, వాక్యం చదవండి, బైబిల్ చదవండి, సత్యాన్ని గ్రహించండి. మా వేదన అంతా ఏంటంటే సత్యంలో మీరు ఉండాలి. సత్యమనే ఇరుకు మార్గంలో మీరు ప్రయాణం చేస్తే పరలోకాన్ని పొందుకుంటారు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాల మార్గం, 2 ఇరుకైన మార్గం. విశాల మార్గం సాతాను దేవుని సింహాసనానికి ధీటుగా వేసుకున్నటువంటి మార్గం. అది ఇరుకైన మార్గం దేవుడు ఏర్పాటు చేసింది. అది చాలా కష్టంగా ఉంటుంది, కానీ అదే పరలోకానికి మనల్ని నడిపిస్తుంది. మనసుని పెట్టండి, దేవుని చిత్తం అయితే ఇంకా ఉన్నాయి. ఇంకో పాయింట్ ఉంది దీంట్లో. ఈ అబద్ధ బోధలు, భిన్నమైన బోధ అనే దాంట్లో ఆఖరి పాయింట్ అంటే అప్పుడు ఎలా అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు ఎలా చేస్తున్నారు. మెయిన్ పాయింట్ అదే. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, ఆ వాతావరణం ఒకసారి చూడండి. అప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు వాతావరణం ఎలా ఉందో చెప్తాను మీకు. అప్పుడు అద్భుతం జరుగుతుందో లేదో అసలు ఎవరు చేస్తారో మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్. తర్వాత దేవుడు బైబిల్లో అద్భుతాలు ఎందుకు చేయించారు, ఎందుకు చేయించుకున్నారు, అది కూడా ఆలోచించేద్దాం.
ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు దేవా. నాన్న, ఈ దినం మమ్మల్ని ప్రేమించి, స్థానిక సంఘాన్ని ప్రేమించి, ఎన్నో ఉన్నతమైన సంగతులు మాతో మీరు మాట్లాడారు నాయన. మీ యొక్క మార్గానికి, మీ యొక్క వర్గానికి నాయన, మీ సింహాసనానికి ధీటుగా అపవాది అనేక మంది పిల్లలను భ్రమకు గురి చేస్తూ నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి నేను ఎంతమందిని నేను ఆ నాశనమైన గుంటలో పాడేయటానికి క్రూరమైనటువంటి తోడేళ్ళని ఆ వర్గాన్ని సాతాన్ని ప్రవేశపెట్టి తండ్రి పాడు చేస్తుండగా ఇక్కడ స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించారు. అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే సహోదరులు వింటున్నారు వారందరినీ కూడా మీరు ప్రేమించి ఈ వాస్తవాలు మీరు మాట్లాడారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నేను ఎవరి మనసైనా ఒకవేళ ఆ బోధల వైపు తిరిగి తెలియక ఒకసారి పొరపాటు చేసి తప్పుదిద్దుకుని మరల ఈ వైపుకి తిరిగి నేను ఉన్నవారు ఉంటే కనుక నేను ఈ బోధ ద్వారా వారు ఏమాత్రం నొచ్చుకోకుండా ఆలోచన కలిగి వాస్తవాలు గ్రహించి ఆనందంగా ఈ మాటలు స్వీకరించే భాగ్యాన్ని వారికి దయచేయండి. అలాగనైనా పిల్లలు కూడా తండ్రి సత్యమందు నాయన ప్రభు సత్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. రక్షణ పొందటమే కాదు తండ్రి, సత్యమునికి వచ్చినటువంటి అనుభూజ్ఞానం కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. అది మీ కోరిక ఉంది నాయన, మీ వాంఛ ఉంది, మీ ఇచ్చ ఉంది. నేను అలాగా ఈ స్థానిక సంఘం నడవడానికి సహాయం చేయండి. ఇంతవరకు మీ ఆత్మ సహాయంతో మా అందరితో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ తర్వాత జరగబోతున్నటువంటి కార్యక్రమాలంతట్లో కూడా మీరు తోడైన నడిపిస్తారని ప్రాధేయపడుతూ యేసు వారి పుణ్యనామలి ప్రాథమిక సమర్పించి స్తుతిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందలండి. ప్రైజ్ గాడ్. తీసేదే అందరు లేచి నిలబడితే మనం కానుకలు పట్టుకుని